Very good evening. Welcome to the debate. ఆంధ్రప్రదేశ్లో నామినేటెడ్ పోస్టుల సస్పెన్స్ కొనసాగుతోంది. ఆశావహులు లేకపోతే ఎన్నికల్లో టికెట్ రాక త్యాగం చేసిన వాళ్ళు అన్ని పార్టీలు, కూటమి పార్టీల్లో టికెట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసి భంగపడిన వాళ్ళు కావచ్చు, లేకపోతే మిత్రధర్మంలో భాగంగా కొన్ని మిత్రపక్షాలకు వదిలేసుకున్న సందర్భంలో ఖచ్చితంగా మాకు పదవులు వస్తాయని ఆశపడిన వాళ్ళు కావచ్చు, లేక పార్టీ ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాకపోయినా బయట నుంచి డెమోక్రసీ కోసమో లేకపోతే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అరాచకాల కోసం పోరాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళంతా గోతిగా నెగిటివ్ సెన్స్ అవుతుంది, కానీ చాలా ఆతృతగా ఉత్సుకతతో ఎదురు చూస్తున్న పరిస్థితి ఈ నామినేటెడ్ పోస్టులు చాలా విషయంలో. అవి కార్పొరేషన్ చైర్మన్స్ కావచ్చు, లేకపోతే కొన్ని అదర్ గవర్నమెంట్ పోస్టులు కావచ్చు, క్యాబినెట్ ర్యాంక్స్ ఉంటాయి. క్యాబినెట్ ర్యాంక్స్ కాకుండా ప్రోటోకాల్ బేస్ చేసుకునే పోస్టులు కొన్ని ఉంటాయి. వీటితో పాటు కొన్ని ఎమ్మెల్సీ పోస్టులు కూడా ఖాళీ అవుతున్నాయి. ఇటువంటి చాలా ఉన్నాయి. దాదాపు 200-300 పోస్టులు వచ్చాయి ఉన్నాయి. ఈ 200-300 పోస్టులు అంటే సెకండ్ గ్రేడ్ లీడర్షిప్ నుంచి మోస్తరు 3rd, 4th ర్యాంక్ వరకు కూడా డైరెక్టర్ల పేరుతోనో వాటితోనో వీళ్ళందరినీ కాస్త పదవులను కల్పించవచ్చు. వీటి కోసం ఎప్పటి నుంచో గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇవి వస్తే కొంత వాళ్ళకి ఒక ఊరట, మన గవర్నమెంట్ వచ్చింది, మనం తెచ్చుకున్నాం, కష్టపడినందుకు ఫలితం దక్కింది, అలాగే మనం నమ్ముకున్న మన అనుచరులు, మన క్యాడరు, పార్టీ కార్యకర్తలు అందరికీ ఏదో చేయొచ్చు, సంథింగ్ ఇలాంటి హోప్స్తో చాలా ఉత్సుకత, చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారి సంగతి తెలిసిందే కదా. ఆయన ప్రతిదీ త్రాసులో వేసి ఆచితూచి కానీ ఆయన ఒక డెసిషన్ తీసుకోరు. ఎందుకంటే మళ్ళీ తర్వాత అన్నెసరీ కామెంట్స్, అన్నెసరీ క్రిటిసిజం, విమర్శలు ఆయనకి ఇష్టం ఉండదు. అందుకే చాలా అందరూ అంటారు నానుస్తారు అంటారు, కానీ మరి కొన్ని సందర్భాల్లో నాన్చక్క తప్పని పరిస్థితి ఉంటుంది. అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో కూటమి, 3 పార్టీల కూటమి, తెలుగుదేశం, బీజేపీ, జనసేన 3 పార్టీల కూటమి, అందరికీ రకరకాల డిమాండ్స్ ఉంటాయి. వాళ్ళకి కొన్ని పదవులు కావాలని, వాళ్ళకి ఎంతో కొంత న్యాయం చేయాల్సిన బాధ్యత మిత్రపక్షంలో ప్రధాన పార్టీగా, అలాగే సీనియర్ నేతగా ఆయన పైన కూడా ఉంటుంది. కాబట్టి ఇటువంటివన్నీ అందు గురించి లేట్ అవుతుందా, లేకపోతే ఇంకేవైనా కారణాలు ఉన్నాయా? చాలామంది టికెట్లు రాక ఉన్నవాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళని ఎలా అకామిడేట్ చేయబోతున్నారు? వాళ్ళు చాలా పెద్ద కోరికలు ఉన్నాయి వాళ్ళకి. కొంతమంది అయితే ఏకంగా ఎమ్మెల్సీలు అవ్వాలనే కోరిక చాలా ఉంది. మరి ఆ విషయంలోనూ ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఆల్రెడీ ఉన్న ఒక ఎమ్మెల్సీ దీనికే ఇంకా ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు. రేపే నామినేషన్ ఆఖరి గడువు. రేపు నామినేషన్ ఆఖరి గడువు అయితే విశాఖ లోకల్ బాడీస్ ఎమ్మెల్సీ పోస్ట్కి వైసీపీ ఎప్పుడో బొత్స సత్యనారాయణ గారిని అనౌన్స్ చేసింది. ఆయన ఆల్రెడీ ప్రచారం చేసేస్తున్నాడు. ఆల్రెడీ మాకు 800 కానీ 500 స్థానాలు మాకు ఉన్నాయి, మాదే సీటు, తెలుగుదేశం అభ్యర్థిని పెట్టకూడదు, పెడితే అది నైతికత కాదు అని ఆయన కౌంటర్ అటాక్ కూడా స్టార్ట్ చేశాడు. అంత మాత్రాన్ని పెట్టకుండా ఎందుకుంటారు? కానీ ఇంతకంటే దారుణమైన పరిస్థితుల్లో కాంగ్రెస్ చాలామంది ఎమ్మెల్సీలు కొనేసి కూడా పెట్టిన సందర్భాలు ఉన్నాయి, ఎమ్మెల్యేలు కొని. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇంతవరకు ఎమ్మెల్సీ క్యాండిడేట్ని డిక్లేర్ చేయలేదు. అలాంటిది ఇక రాబోయే ఖాళీ అవబోయే ఎమ్మెల్సీల పోస్టులు ఎవరికి ఇవ్వాలి అరే దాని మీద చాలా చర్చ ఉంది. ఈ నామినేటెడ్ పోస్టుకు సంబంధించి ఎందుకని లేట్ అవుతుంది అనేది ఒకటి ఉంది. తర్వాత ఈ సోషల్ మీడియా సంబంధించి, వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా అలాగే చెలరేగిపోవడం అనేది ఆగలేదు. ఇంకా అదే ధోరణి, అదే భాష, అదే అటాకింగ్. ఎందుకని దీన్ని కంట్రోల్ చేయలేకపోతుంది ప్రభుత్వం? మహిళల మీద అదే రకమైన దాడి కొనసాగుతుంది. తెలుగుదేశం పార్టీలో కీలక స్థానాల్లో ఉన్న మహిళలపైన అదే రకమైన దాడి కొనసాగుతుంది. ఏ క్యాస్ట్ అయినా సరే వాళ్ళని మాత్రం ఇష్టారాజ్యంగా బూతులు తిడుతూ నానా బీభత్సమైన కామెంట్లు పెడుతున్నారు. అటు ట్విట్టర్లో కానీ ఇటు ఫేస్బుక్లో కానీ. అవి ఒక రకంగా చెప్పండి అప్పటికంటే ఇంకా నీచంగా పెడుతున్నారు, దారుణంగా. ఎందుకని పోలీసులు వాళ్ళని కంట్రోల్ చేయలేకపోతున్నారు? ఏమిటి ఈ సాఫ్ట్ కార్నర్? దేనికైనా కొంత పద్ధతి ఉంటుందేమో, కొంత లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ దాటి కూడా మరీ మెత్తదనం చూపిస్తే కొంత అది శృతిమించిపోతున్నట్టుగా కనబడుతుంది. ఆల్రెడీ శృతిమించింది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు
సోషల్ మీడియానికి పోలీసులు బ్రేకులు వేయలేకపోతున్నారు. ఇది టీడీపీ క్యాడర్కి, ఇటు జనసేన క్యాడర్కి, ఇటు వీళ్ళందరికీ కూడా చిరాకు తెప్పిస్తోంది. ఎంతకాలం ఇంకా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ బూతులు పడాలా, మనం ఎందుకు తిట్టించుకోవాలా అనే ఆ చర్చ కూడా ఉంది. ఇటువంటి అంశాల మీద మాట్లాడదాం. అయితే ముందుగా ఈ పదవులకు సంబంధించిన సస్పెన్స్ ఎంతకాలం కొనసాగుతోంది, ఎందుకు లేట్ అవుతోంది అనే దాని మీద ఒకసారి మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావుతో మాట్లాడదాం. రామారావు, గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్. రామారావు, ఏంటి ఆంధ్రప్రదేశ్లో ఈ నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన ఆ సస్పెన్స్ ఎందుకు ఇంకా కంటిన్యూ అవుతోంది? వెంకటకృష్ణ, ఆంధ్రప్రదేశ్ లో నామినేటెడ్ పోస్టుల కోసం తెలుగుదేశం, జనసేన అండ్ బీజేపీ ఈ 3 పార్టీల నేతలు కూడా ఎదురు చూస్తున్నారు. అయితే ఇటీవల జరిగిన ఒక పాలిట్ బ్యూరో, తెలుగుదేశంలో అత్యున్నత విధాన నాయక మండలైన పాలిట్ బ్యూరో సమావేశంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం క్లియర్ గా చెప్పారు, ఎవరైతే జనసేన పోటీ చేసిన 21 స్థానాలు అండ్ బీజేపీ పోటీ చేసిన 10 స్థానాల్లో మొత్తం 31 స్థానాల్లో ఎవరైతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు ఎవరైతే అవకాశం కోల్పోయారో వాళ్ళకి తప్పనిసరిగా మొదటి విడతలో పదవులు ఇస్తాను అని చెప్పి ఆయన పాలిట్ బ్యూరో సమావేశంలో వెల్లడించారు. ఈ ప్రాతిపదికనే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు నియామక పదవులకు సంబంధించి కసరత్తు ప్రారంభించింది. అయితే ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు ఆంధ్రప్రదేశ్, ఏపీ ఐఐసి ఇటువంటి కీలకమైన చైర్మన్ పదవులు, అందులో డైరెక్టర్ల పదవులు, వీటికి సంబంధించి అటు జనసేన గాని ఇటు బీజేపీ గాని కొంత వీటిలో తమకు కూడా కీలక ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పి పట్టుబడుతున్నాయి. అయితే ముందుగా స్థూలంగా మాత్రం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు ఉన్న ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీకి 60%, జనసేనకి 30%, బీజేపీకి 10% పదవులు ఇవ్వాలని అండ్ జనసేన ఉన్న ఎమ్మెల్యేలు ఉన్న ప్రాంతాల్లో కూడా ఇదే ఫార్ములా అనుసరించాలని, బీజేపీకి సంబంధించిన వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర 50% బీజేపీకి, మిగతా 35-15% అలా పదవుల పంపిణీ జరగాలి అని చెప్పి స్థూలంగా ఒక నిర్ణయానికి వచ్చారు అని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా ఇటువంటి టీటీడీ కానీ, ఏపీఐఐసి కానీ, లేకపోతే ఇటువంటి కీలకమైన కార్పొరేషన్లు ఏపీఎస్ఆర్టీసీ కానీ ఇటువంటి కీలకమైన కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్ల పదవులు, అదేవిధంగా డైరెక్టర్ల పదవులు, టీటీడీ బోర్డు డైరెక్టర్ అండ్ టీటీడీ బోర్డులో సభ్యులు అని అంటే మెంబర్ అంటే చాలా కీలకమైంది. అదేవిధంగా అత్యంత పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానానికి బోర్డు డైరెక్టర్ గా ఉన్నారు, బోర్డు మెంబర్ గా ఉన్నారు అంటే చాలా ప్రాధాన్యత ఉంటుంది. అందువలన ఇటువంటి పదవుల విషయంలో అటు బీజేపీ వైపు నుంచి కానీ ఇటు జనసేన వైపు నుంచి కానీ కూడా ఒత్తిడి రోజు రోజుకి పెరుగుతుంది. అందువల్ల వీళ్ళందరినీ, ఇది సంకీర్ణ ప్రభుత్వం ఎన్డీఏ సర్కారు కావడంతో వీళ్ళందరినీ బ్యాలెన్స్ చేసుకొని ఆ తర్వాత మాత్రమే దీనికి సంబంధించి మొదటి జాబితా విడుదల చేయాలి అని కూడా చంద్రబాబు భావిస్తున్నట్టు తెలిసింది. దీంతో పాటు మొన్న ఎవరెవరికి పదవులు ఇవ్వాలి, ఎంపిక ఎలా ఉండాలి, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు ఎవరిని ఇందులోకి తీసుకురావాలి, వాళ్ళకి ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వాలనే అంశంపై మేము చేసే కసరత్తును చూసి మీరే శభాష్ అంటారు, మీరే చూస్తారు అని చెప్పి కూడా పార్టీలో ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళకి మాత్రమే పదవులు ఇవ్వబోతున్నామని కూడా చెప్పారు. మీరన్నట్టు అయితే మాత్రం లేట్ అవుతోంది. ఇప్పటికే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 50 రోజులు దాటిపోయిన తర్వాత ఇంకా పదవులు ఆలస్యం కావటం పట్ల కేడర్లో కానీ లేకపోతే ఆ పదవులు పొందాలని ఆశిస్తున్న వాళ్ళలో మాత్రం కొంత అసంతృప్తి ఉన్న విషయం మాత్రం వాస్తవం. ఇదే విషయాన్ని తెలుగుదేశం హైకమాండ్ కూడా అంటే ఎంత లేట్ గా తీసుకుంటున్నారు అనే దానికి ఏ రోజుకి ఆ రోజు, మొన్న ఒక రోజు అయితే క్యాబినెట్ రోజు, ఈ పొలిట్ బ్యూరో మీటింగ్ రోజు సాయంత్రం వచ్చేస్తుంది అన్నారు. అంటే అఫ్ కోర్స్ వాళ్ళకు ఉండే ఎక్సర్సైజ్ వాళ్ళకు ఉంటుంది, అందరినీ సాటిస్ఫై చేయాలి, మళ్ళీ ఏ చిన్న ఇది వచ్చినా ఇంత చేసినా వస్తాయి, అది వేరే విషయం. కానీ ఒకవైపు అది లేట్ అవుతుంది. ఇక్కడ చూస్తే వైజాగ్ ఎమ్మెల్సీకి సంబంధించి అది రేపే లాస్ట్ డేట్ కదా నామినేషన్స్ కి, రేపు సాయంత్రం 5 గంటలకు. అలాంటిది అది కూడా ఇంకా ఎటు తేల్చలేక వెయిట్ చేస్తున్నట్టు పరిస్థితి కదా, ఎందుకని? అంటే విశాఖపట్నం అయితే మాత్రం అక్కడ మొత్తం 850 ఉంటే అందుట్లో తెలుగుదేశం పార్టీకి 250 మంది ఉన్నారు. మిగతా వైసీపీ వాళ్ళు ఉన్నప్పటికీ చాలా మంది కూడా ఇటువైపు వచ్చేందుకు సిద్ధమై ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో మొత్తం 3 అభ్యర్థుల పేర్లతో జాబితా అయితే చంద్రబాబు నాయుడు వద్దకు వచ్చింది. ఇందులో ప్రధానంగా పీలా గోవిందు, గండి బాబ్జీ అండ్ పైరా దిలీప్ చక్రవర్తి వీళ్ల పేర్లు వచ్చాయి. వీళ్ల పేర్లతో వచ్చిన జాబితాకు సంబంధించి ఎవరిని ఎంపిక చేయాలి, ఎందుకంటే వీళ్ళ 3లో కూడా పోటీ ఉంది. ఇందులో 2 జనసేన కారణంగా టికెట్లు కోల్పోయిన వాళ్ళు,
అందువల్ల వీళ్ళలో ఎవరిని ఎంపిక చేయాలి అనే అంశంపై కూడా సంశయం ఉంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా చంద్రబాబు నాయుడు బిజీగా ఉండటం, పైగా అటువైపు ప్రత్యర్థి బొత్స సత్యనారాయణ బలమైన అభ్యర్థి కావటం, వైసీపీకి యాక్చువల్ గా అయితే అక్కడ బలం ఉంది అని అనేది మాత్రం అందరికీ తెలిసింది. ఎందుకంటే అప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఏకపక్షంగా జరగటం, పైగా అధికార పార్టీ అప్పుడు వైసీపీ దౌర్జన్యాలు ఈ నేపథ్యంలో తెలుగుదేశం అక్కడ కన్సిడరబుల్ స్ట్రెంగ్త్ ఉన్నప్పటికీ కూడా అది ఎంతవరకు సరిపోతుంది, ఏం చేయాలనే అంశంపై చంద్రబాబు నాయుడు మరికొద్ది సేపట్లోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. బట్ బైరా దిలీప్ చక్రవర్తి అవకాశం ఉందా? అది ఈ రోజు నైట్ లో ఇది నామినేటెడ్ పోస్టులు ఎన్ని రోజులు పట్టొచ్చు అంటున్నారు? అయితే నామినేటెడ్ పోస్టులకు సంబంధించి అయితే ఈ రోజు అష్టమి, రేపు నవమి కాబట్టి బుధవారం విడుదల చేస్తారు అని చెప్పి కూడా ప్రచారం జరుగుతుంది. యాక్చువల్ గా అయితే మీరు అన్నట్టు మొన్న పాలిట్ బ్యూరో సమావేశం రోజు సాయంత్రం గాని ఆ మరుసటి రోజు ఉదయం కానీ మొదటి జాబితా విడుదలవుద్దని భావించారు. బట్ నేను ముందు చెప్పినట్టు టీటీడీ కానీ ఏపీఐఎస్సీ కానీ ఇటువంటి కీలకమైన కార్పొరేషన్లో కొంత డైరెక్టర్ల పదవులకు సంబంధించి అటు జనసేన ఇటు బీజేపీ వైపు నుంచి కూడా ఒత్తిడి రావడంతోనే కొంత బ్యాలెన్స్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్తున్నారు. బట్ మొత్తానికి మాత్రం ఇటువంటి నిర్ణయాలు తీసి సోషల్ మీడియా కానీ లేకపోతే ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ కానీ లేకపోతే నియామక పదవుల విషయంలో మాత్రం జాప్యం జరుగుతుందన్న విషయం మాత్రం తెలుగుదేశం పార్టీలో కొంత కేడర్ లోను లీడర్ లోను వెంటనే సత్వరమైన నిర్ణయాలు తీసుకోవాలి కదా అనే ఒక ఫీలింగ్ అయితే మాత్రం వాళ్ళలో స్పష్టంగా వ్యక్తం అవుతుంది. రైట్, థ్యాంక్ యూ రామారావు, థ్యాంక్ యూ వెరీ మచ్. మనతో చర్చలో పాల్గొంటున్నారు తిరువూరు తెలుగుదేశం పార్టీ తిరువూరు శాసనసభ్యులు డాక్టర్ కొలుకుపూడి శ్రీనివాసరావు గారు, అలాగే జనసేన శాసనసభ్యులు సుందరపు విజయ్ కుమార్ గారు, ఎలమంచిలి శాసనసభ్యులు, అలాగే సీనియర్ జర్నలిస్ట్ గోసాల ప్రసాద్ గారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా శ్రీనివాసరావు గారు నమస్కారం. నమస్కారం అండి. ఈ నామినేటెడ్ పోస్టుల కోసం అన్ని నియోజకవర్గాల్లో చాలా మంది సీనియర్లు ఉన్నారు. పార్టీ కోసం కొంత త్యాగాలు చేసిన వాళ్ళు, లేకపోతే టికెట్లు రాని వాళ్ళు, లేకపోతే క్యాడర్ కష్టపడిన వాళ్ళు, కేసులు పెట్టించుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. అది ఎందుకు డిలే ప్రాసెస్ ఎందుకు అట్లా వస్తుంది? ఆలస్యం అంటే ఎవరి కోణంలో నుంచి ఆలస్యం అండి? పార్టీ క్యాడర్స్ కోణం నుంచి. అంటే వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు అవుతుంది. అవును. గతంలో ఒక ప్రభుత్వం ఏర్పడే సమయానికి ఏ రోజు కూడా లేదా ఏ ప్రభుత్వం ఏర్పడినప్పుడు కూడా ఇంత పాలనాపరమైన ఆర్థికపరమైన సంక్షోభం లేదు. ఈసారి పరిపాలనలో ఒక అధికారిని నియమించాలన్నా, లేకపోతే మీరు రోజు ఆంధ్రజ్యోతి పత్రికే రాస్తుంది అధికారులకు సంబంధించి. కాబట్టి మొత్తం పరిపాలనా వ్యవస్థని ఆ టీంని సెలెక్ట్ చేసుకోవటమే చాలా కష్టమైపోయింది. కారణం ఏంటంటే గతంలో పాలనాపరమైన ఇబ్బందులు లేకపోతే అధికారులు కొన్ని రకాల ఆరోపణలు ఎదుర్కొనే వాళ్ళు ఉండేవాళ్ళు. కానీ గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి చేసిన ఒక పని ఏంటంటే కులం చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతం చూడలేదు, అధికారులందరినీ ఆయన అవినీతిలో భాగం చేసేసాడు. సో ఇందులో ఎత్తుక్కోవటం, నియమించుకోవటం చాలా కష్టమైపోయింది. ఆ ప్రక్రియ ఇంకా నడుస్తుంది. చాలామంది క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఇబ్బంది ఏంటంటే, అరే ఇంకా మా ఎస్ఐని మార్చలేదు, లేదా మా పలానా అధికారిని మార్చలేదు ఉంది. అంటే పాలనాపరమైన సర్దుబాటు ఇంకా జరుగుతుందండి. రెండోది ఏంటంటే నామినేటెడ్ పోస్టులకు సంబంధించి అవకాశాలు తక్కువ ఉంటాయి, అర్హతలు ఉన్న వాళ్ళు ఎక్కువ ఉంటారు. 40 సంవత్సరాల పార్టీ, 42 సంవత్సరాల పార్టీ. మరి 42 సంవత్సరాల నుంచి పార్టీ జెండా మోసిన సీనియర్లు కూడా మొన్న ఎన్నికల్లో పోటీ చేయని వాళ్ళు కొంతమంది ఉన్నారు. అవును. ఇప్పుడు నాకు ఈ ఎన్నికలకు ముందు కొంతమంది సీనియర్ నాయకులు వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయరు రకరకాల కారణాల వల్ల అని చెప్తే నేను నమ్మేవాడిని కాదు. కానీ మొన్న ప్రత్యక్షంగా చూసాం. కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు పెద్ద ఎత్తున ఇప్పుడు లేవు, రాజ్యసభ ఎక్కువ సంఖ్యలో ఇప్పుడు అవకాశాలు లేవు. ఈ ఉన్న నామినేటెడ్ పదవులు తక్కువ సంఖ్యలో ఉన్నాయి, అర్హత ఉన్న వాళ్ళేమో ఎక్కువ ఉన్నారు. మరి వీళ్ళల్లో పొత్తు ధర్మంలో భాగంగా త్యాగం చేసిన వాళ్ళు ఇందాక రామారావు గారు చెప్పారు. 21 స్థానాల్లో జనసేన కోసం
ఇప్పుడు పిఠాపురం వర్మ గారు ఉన్నారండి, అలాగనే బీజేపీ కోసం 10 మంది, ఈ 31 మంది, వాస్తవానికి ఈ 31 మంది ఎవరు? వాళ్ళు కూడా ఎమ్మెల్యేలే, ఎమ్మెల్యే స్థాయి వాళ్ళది, పోటీ చేయలేదు. నాకు వాళ్ళకి తేడా ఏంటంటే నేను పోటీ చేశాను, గెలిచాను, ఎమ్మెల్యే అయ్యాను, వాళ్ళు పోటీ చేయలేదు. అంత అర్హతలు ఉన్నాయి, నాకన్నా ఇంకా ఎక్కువ అర్హతలు ఉన్నాయి. కాబట్టి ఆ సర్దుబాటు ఒకటి. తర్వాత 5 సంవత్సరాలు పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళు ఎవరు? ఇప్పుడు అధికారంలోకి వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు కష్టపడ్డా ఉంటారు. ఇప్పుడు నేను ఉన్నానండి, నేను తిరువూరులో ప్రచారం చేసేటప్పుడు నా పక్కన తిరిగే కొద్దిమంది సీనియర్ నాయకులు రోజు వైసీపీ అభ్యర్థికి ఫోన్లు చేసి మాట్లాడుతూ ఉండేవాళ్ళు, లేదా వైసీపీ అభ్యర్థి వీళ్లతో ఫోన్లు చేసి మాట్లాడుతూ ఉండేవాడు. స్పైయింగ్ లేదు, అంతా ఓపెన్, అంతా ఓపెన్. అంటే కొయ్యపూడి శ్రీనివాసరావు ఓడిపోతాడు, ఆ స్వామిదాసు గెలిస్తే ఆయన చేత పనులు చేయించుకోవచ్చు, లేదా మన పార్టీలోకి వస్తాడు. ఆయన కూడా ఫోన్ చేసి ఏం చెప్పేవాడంటే మీరు వైసీపీకి వేయండి, నేను గెలిచిన తర్వాత టీడీపీలోకి వస్తానని చెప్పేవాడు. మరి ఇప్పుడు నామినేషన్ పదవులు ఇచ్చేటప్పుడు చేయాలా లేదా? అయితే ఒక నిమిషం, ఒక ఆయన నా పక్కన తిరుగుతూ ఒక టీడీపీ సీనియర్ నాయకుడు వైసీపీ అభ్యర్థికి 4 కోట్లు ఇచ్చాడు, 4 కోట్లు. ఇప్పుడు ఆయన వచ్చి నాకు మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ ఇవ్వండి అంటాడు, నేనేం చేయాలి? ఎవరు సిఫారసు చేయాలా వద్దా? ఎందుకు చేస్తారు? కాబట్టి కాబట్టి ఈ విధంగా కష్టపడ్డ వాళ్ళు ఎవరు, ఇప్పుడు వచ్చి హడావుడి చేస్తున్న వాళ్ళు ఎవరు? అవును సార్, నేను ఒక నిమిషం. దీనికి తోడు అన్నిటికన్నా క్లిష్టమైన అంశం సామాజిక సమీకరణలు. ఇప్పుడు ఇది వైసీపీ ప్రభుత్వం అనుకోండి, టిటిడి చైర్మన్ అయినా, ఉడా చైర్మన్ అయినా, ఇంకోటైనా మొత్తం ఒకటే. కానీ ఇక్కడ కుదరదే. ఇక్కడ ఏంటి, అన్ని వర్గాలకి. ఇంకోటండి, ఈ ప్రభుత్వం లక్ష్యం ఏంటంటే అన్ని ప్రాంతాల అభివృద్ధి, అన్ని వర్గాల సంక్షేమం. కాబట్టి ఈ సామాజిక సమీకరణ చూసుకోవాలి. మళ్ళీ రాష్ట్ర స్థాయి ఎవరికి ఇవ్వాలి, జిల్లా స్థాయి ఎవరికి ఇవ్వాలి, అన్నిటికి మించి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడన్నా విరామం తీసుకున్నారండి? అంటే పరిపాలనాపరమైన ఒత్తిళ్ళు ఆయన ఉన్నారు. ఇక్కడ 2 విషయాలు చంద్రబాబు నాయుడు గారి మీద ఉండే పెద్ద విమర్శ ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు పార్టీకి సమయం కేటాయించరు అని. ఇదంతా ఏంటి, పార్టీ కోసం పనిచేసిన వాళ్ళని అకామిడేట్ చేయండి. ఒక్క నిమిషం అండి. దీంతో పాటు వీటన్నిటితో పాటు ఇప్పుడు మొట్టమొదటిసారి కూటమి ప్రభుత్వంలో, ఇందాక మీరు ఇంట్రడక్షన్లో చెప్పారు, ఈ నామినేటెడ్ పోస్టుల్లో కూడా ఉంటాయి కూటమి మిత్రపక్షాలకి ఓటా ఇవ్వాలి. ఇవన్నీ చూసిన తర్వాత ఎక్కడా కూడా మళ్ళీ మరి ఈ లిస్ట్ అనౌన్స్ చేసిన తర్వాత రాని వాళ్ళ అసంతృప్తి ఉంటుంది, లేదా విమర్శ ఉంటే వేరు. కానీ వచ్చే వీలైనంత వరకు ఎర్రర్ లేకుండా, లేదా ఎక్కువ మందికి న్యాయం చేసే విధంగా చేయాలన్న ఉద్దేశంతోనే ఈ ఎక్సర్సైజ్ జరుగుతుంది. మీరేదో ఖాళీగా ఎందుకులే సాగదిద్దాం, కొన్ని రోజులు సాగదీస్తే ఎట్ట కొట్టుకుంటారో చూద్దాం అని అలా ఆపుతున్నారని ఎవరూ అనుకోవట్లే. కానీ ఈ జాప్యం అనేది, ఈ సాగదీత అనేది వాళ్ళలో ఒక రకమైన ఒక అన్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. ఒకటి ఇక ఒక మాట ఒక సిచ్యువేషన్ని నాయకుడు ఒక రకంగా చూస్తాడు, కార్యకర్త ఒక రకంగా చూస్తాడు. కాబట్టి జులై సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఫ్యాన్స్కి ఎమోషన్స్ ఉండవు అని. కాబట్టి ఇదే అంశాన్ని అంటే కార్యకర్తలు ఒక నాయకుడు ఇప్పుడు ఒక నిమిషం అండి, కొంతమంది పేర్లు సోషల్ మీడియాలో పలానా చైర్మన్ పోస్ట్ చేస్తున్నారంట కదా అని కొన్ని పేర్లు వచ్చినాయి. అవును, నిజంగా అట్లాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు, 10 రోజుల నుంచో 15 రోజుల నుంచో ఈ రోజు అనౌన్స్మెంట్ వస్తుంది, ఎదురు చూస్తున్నారు, అన్ని పనులు మానుకుని ఎప్పుడు వద్దా అని. అంటే ఉంటది ఆ యాంగ్జైటీ. ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి రావాలి మా ప్రభుత్వం అని మీరు ఎలాగైతే, మీరు కానీ జనసేన నాయకులు కానీ బీజేపీ నాయకులు, కూటమి పార్టీల నాయకులు ఎలాగైతే ఎదురు చూశారో, వచ్చిన తర్వాత మాకు ఈ పోస్ట్ వస్తుంది ఎదురు చూపు వాళ్ళు చేస్తారు. ఎందుకంటే కష్టపడిన వాళ్ళు 5 సంవత్సరాలు రక్తం కారేలా కష్టపడ్డారు కదా, అందులో సందేహం ఏముంది? అందులో అందరూ దెబ్బలు తినకపోవచ్చు, కానీ దెబ్బల కంటే ఎక్కువ దారుణాలు జరిగినాయి, మానసికంగా నలిగిపోయిన వాళ్ళు ఉన్నారు. కరెక్ట్. సో అలాంటి వాళ్ళందరికీ ఒక ఉపశమనం దొరుకుతుందేమో వాళ్ళు ఎదురు చూస్తా ఉన్నారు. విజయ్ కుమార్ గారు నమస్కారం.
నమస్కారం అండి. విజయ్ కుమార్ గారు, మీరు ఎమ్మెల్యే అయ్యారు, సంతోషం. శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యే అయ్యారు, సంతోషం. మీ కూటమి అధికారంలోకి వచ్చిన సంతోషం. కానీ ఈ నామినేటెడ్ పోస్ట్ అనేవి చాలా పెద్ద ఊరట పార్టీల శ్రేణులకి. ఆ పదవుల పందేరం అనేది లేట్ అయ్యేసరికి ఒక రకమైన డిస్టర్బెన్సో లేకపోతే అసంతృప్తో రకమైన అన్రెస్టో ఏదో వస్తుంది కదా. మీ కార్యకర్తలు కానీ మీ పార్టీలో శ్రేణులు కానీ ఏమనుకుంటున్నారు? ముందుగా మీకు అలాగే ప్యానెల్లో ఉన్న మా ఇద్దరు పెద్దలకి అందరికి నా నమస్కారాలండి. నమస్కారం. వెంకటేశ్వర గారు, వాస్తవానికి పదవుల కోసం అయితే చూస్తున్నారు కానీ ఇక్కడ అనేకమైన పరిస్థితులు మీరు అంతా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ రాష్ట్రంలో ఎప్పుడూ లేనంతగా ఈరోజు ఈ పర్టికులర్ 2024 ఎన్నికలు జరిగాయి. 2019 నుంచి 2024 వరకు ఉన్న పరిస్థితులు ఇది నార్మల్ పరిస్థితులు కాదు. ప్రాణాలకు తెగించి కార్యకర్తలందరూ కూడా మన దగ్గరికి ఈ 3 పార్టీల్లో కూడా ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తే ఈరోజు మళ్ళా ప్రజలు గుర్తించి వీళ్ళు మనల్ని బాగా ఇచ్చేస్తారు, మనల్ని మళ్ళా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిలబెడతారనే ఉద్దేశంతో ఈరోజు గుర్తించారు ప్రజలు. అదే పాయింట్. అయితే ఈరోజు ఇమ్మీడియట్ గా పరిస్థితి ఏంటి? 5 సంవత్సరాలు ఊపిరి ఆగిపోతే ఎప్పుడైతే మరి 4వ తారీఖు రిజల్ట్స్ వచ్చాయో ఊపిరి పీల్చుకున్నారు ప్రజలందరూ. చాలా ఫ్రీగా ఉన్నారండి. ఎవరినన్నా అడగండి ఈరోజు కాదు వెంకటకృష్ణ గారు, దీనికి దానికి లింక్ ఉంది, ఎన్నిటికి లింక్ ఉంది. ఈరోజు పరిస్థితి ఏంటి? పరిస్థితి చాలా క్లారిటీగా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక మా మిత్రుడు చెప్పినట్టు, శ్రీనివాసన్న చెప్పినట్టు, ఈ రోజు ప్రజల పరిస్థితి ఏంటంటే అడ్డదిడ్డంగా ప్రజలు పూర్తిగా ఇబ్బందులు పడే పరిస్థితుల్లో నుంచి బయటికి తీసుకొచ్చాము. ఈరోజు కేవలం చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే కాదు, అలాగే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఒక్కలే కాదు, మంత్రులు లోకేష్ గారే కాదు, అందరు మంత్రులే కాదు, ఎమ్మెల్యేలు కూడా, మేము కూడా పొద్దున్న 6 గంటల నుంచి మొదలు పెడితే రాత్రి 12 గంటల వరకు కూడా కంటిన్యూస్ గా మేము ప్రజల దగ్గర ఉంటున్నాం. ఈ 2 నెలల నుంచి అదే పరిస్థితి. ఈ వాస్తవం అండి. ఈరోజు మీరు చూసే ఉంటారు, లాస్ట్ 2 months నుంచి నేను అనేక సందర్భాల్లో డిబేట్కి రావాలనుకున్నా కూడా రాలేకపోయిన పరిస్థితి. నేను మీతో డిబేట్ చేస్తున్నా, నాకు ఎదురుగా ఉన్నారు పరిస్థితి. అది నేను అంటుంది ఏంటంటే, ఆఖరికి ఒక వ్యక్తికి, ఎవరో కాదు మా మామయ్యే, నాకు మామయ్య అవుతారు. ఆయన మొన్న 2 months బ్యాక్ రిటైర్ అయిపోయారు. ఈ మంత్ 1వ తారీఖున శాలరీ వస్తే, ఒరే ఒక 4 నెలలు ఆగినా బాగుండ్రా, మళ్ళా 1వ తారీఖు శాలరీ తీసుకునే పరిస్థితి. ఆ లాస్ట్ 5 సంవత్సరాలు శాలరీ తీసుకోలేకపోయినరా నేను టైంకి. రోజు ఎప్పుడు వస్తుంది కానీ కాదు విజయ్ కుమార్ గారు, మీ వాక్చాతుర్యం కాదండి నేను అంటుంది కాదు వెంకటకృష్ణ గారు. నేను చాలా క్లారిటీగా, మీరు నన్ను డైవర్ట్ చేయొద్దు కానీ ఏంటంటే, వినండి సార్, వినండి. ఈ రోజు ప్రజలు వాళ్ళ నార్మల్ లైఫ్ కోసం ప్రయత్నం చేస్తున్నాము. అది మా ప్రయారిటీ. అడ్మినిస్ట్రేషన్, లా అండ్ ఆర్డర్ కంట్రోల్లోకి తీసుకురావాలి. ఈ రోజు వాస్తవానికి లాస్ట్ 2 months నుంచి కూడా ఈ రోజు కొట్టుకుంటున్నారు. 36 మంది చచ్చిపోయారు. లేని లిస్టులు ఇచ్చేసి జగన్, నేను వాటి జోలికి వెళ్ళడం సార్. ఇప్పుడు ఒక్క మాట వినండి దయచేసి. ఒక్క మాట, ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది, జీతాలు ఎప్పుడు వస్తున్నాయి, లేకపోతే పెన్షన్లు ఎప్పుడు వస్తున్నాయి, డెఫినెట్ గా అవన్నీ సెట్ చేస్తున్నారు, ఇంకా చాలా చేస్తారు. వాటి జోలికి ఇప్పుడు వెళ్ళడల్లా, అవి రోజు మాట్లాడుతూనే ఉన్నాం. ఇప్పుడు ఈ నామినేటెడ్ పోస్టుల విషయంలో లేట్ అవుతోంది. కూటమి పార్టీల మధ్య ఏమన్నా తకరారుందా? ఒకటి, కార్యకర్తలు కానీ, లేకపోతే ఇప్పుడు మీరు ఎమ్మెల్యే అవ్వడానికి మీతో పాటు పనిచేసిన కొంతమంది నాయకులు ఉంటారు కదా, మీ సహచరులు, ఇలాంటి వాళ్ళు, అంటే అన్ని చోట్ల అదే ఉంటుందిలేండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా. వీళ్ళకి కొన్ని కోరికలు ఉంటాయి, నాకేదో పోస్ట్ వస్తుంది, లేకపోతే బయట నుంచి చేసిన వాళ్ళకి ఏదో ఉంటుంది. అవి సహజంగా వెంటనే టపా 1 by 1 ఫేజ్డ్ మేనర్లు వేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇది లేట్ అవుతుంటే చాలా చర్చలు జరుగుతున్నాయండి బయట. మీకు
తెలిసి కూడా మీరేంటంటే దాంట్లో ఏలు పెట్టకుండా పుట్టలో ఏలు ఎందుకు పెట్టాలని వీటి చుట్టూ తిప్పుతున్నారు నన్ను. కాదు మీరు క్లియర్ గా ఒక్క విషయం అయితే మీకు చెప్తున్నాను చూడండి. కూటమి మధ్యన ఉన్నంత క్లారిటీ ఎక్కడ ఎప్పుడు ఈ పర్టికులర్ కూటమి మధ్య ఉన్నంత క్లారిటీ ఎక్కడ లేదు. చాలా క్లారిటీ ఉంది. ఎవరికి ఏమి ఇవ్వాలి అనే దాని మీద ఒకరికొకరు తగ్గి మరీ ఒకరినొకరిని గౌరవించుకునే పరిస్థితిలో ఈ రోజు ఉన్నారు. ఇక్కడ ఇద్దరే కాదు, ఇక్కడ మూడో వ్యక్తిని కూడా చాలా గౌరవంగా ఉంచే పరిస్థితి ఇక్కడ ఉంది. కూటమి మధ్య ఇష్యూలు అవుతాయని మాత్రం మీరెవరూ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఒకవేళ ఎక్స్పెక్ట్ చేస్తే ఇది కనీసం 10 సంవత్సరాలు ఇలాగే జరుగుతుంది, ఇలాగే వెళ్తుంది, మంచిగా వెళ్తుంది. ఇందులో ఎవరైనా సరే నా బుద్ధో నా భవిష్యత్ అనేది ఫ్యూచర్ లో కూడా 100 సంవత్సరాల తర్వాత కూడా కూటమి అంటే ఎలా ఉండాలి అంటే ఈ రోజు ఉన్న 24లో ఏర్పడ్డ కూటమిని చూసి నేర్చుకోవాలి. ఇదే ఒక తలమానికం, ఇది వాస్తవం. దీని గురించి మళ్ళీ మాట్లాడొద్దండి. 2, 100% ఎట్టి పరిస్థితుల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పదవులు ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఒక పార్టీ ఉన్నా, ఇంతకు ముందు మేము ఒక పార్టీలో ఉండి నేను కూడా తెలుగుదేశంలో ఉన్నాను, ఆ రోజు నాకు సీట్ రాలేదు, నేను కూడా ఎదురు చూసిన చూపులు బోల్డ్ ఉన్నాయి. ఆ రోజు కూడా నేను బాధపడిన రోజులు కూడా ఉన్నాయి. ఇయర్స్ టుగెదర్, ఇగో ఈ సంక్రాంతి, ఈ ఉగాది, ఇవి అని ఉన్నాయి, 100% కాదనట్లా. కానీ ఈ రోజు పూర్తి స్టైల్ మారి క్లియర్ గా ఉంది. ఈ రోజు నన్నే అడుగుతున్నారు, లేకపోతే మా శ్రీనివాస్ అన్న అడిగారు, ఎవరికి ఇవ్వాలి, ఎవరు చేశారు పని అని అంటే కనీసం వాళ్ళకి ఇన్పుట్ ఇవ్వడానికి కూడా మాకు వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే 4-5 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న ఇష్యూస్, ప్రాణాల మీదకి వచ్చిన ఇష్యూస్, ఇవన్నీ కూడా మీరు ఇలా వదిలేస్తే మీరిద్దరు దగ్గ చెప్పేస్తారు నాకు. భారత రామాయణం లాగా చెప్పేస్తూనే ఉంటారా? ఒక్క మాట సార్, 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎవరెవరు ప్రభుత్వాన్ని ధిక్కరించారు, ఎవరెవరు కష్టపడ్డారు పార్టీల కోసం, ఏ పార్టీ వాళ్ళైనా, టీడీపీ వాళ్ళైనా, జనసేన వాళ్ళైనా, బీజేపీ వాళ్ళైనా, ఎవరెవరు ఎదురొడ్డి పోరాడారు, ఎవరెవరు పార్టీల కోసం కష్టపడ్డారు అని టీడీపీ దగ్గర తెలియదా, జనసేనకి తెలియదా, బీజేపీకి తెలియదా? వాళ్ళు ఎవరెవరు మనం ఐడెంటిఫై చేయాలని. ఏంది ఇప్పుడు నాకు పెద్ద చరిత్ర చెప్తారేంటి ఎవరికి తెలియనట్టు? నేను చెప్తానండి, కాదు నేను చెప్తా. టీడీపీలో ఎవరెవరు అర్హులు ఉన్నారో, ఎవరెవరు కష్టపడ్డారో, జనసేనలో ఎవరెవరు కష్టపడ్డారో, బీజేపీలో మాకు తెలియదా? ఏదో మీరు అసలు చెప్పడే విజయ్ కుమార్ గారు నిజంగా కూడా ఇది ఎందుకు లేట్ అవుతోంది అనే దాంతో పాటు శ్రీనివాస్ గారు చెప్పినట్టు మా పక్కనే ఉండి ఉన్నారు. గత 5 సంవత్సరాల నుంచి ఒక జెండా కింద ఉండి అయినా ఉన్నారు కదా, వాళ్ళు ప్రాణాల మీద తెచ్చుకుంటే వీళ్ళేమో మేనేజ్ చేసుకుంటూ అనేకమైనవి కూడా ఉన్నాయి. ఇందులో ఉన్నాయి. అదేదో కమిటీ, అదేదో ఫిల్టర్ చేయడానికి ఏదో కమిటీ వేశారు. వాళ్ళ కమిటీ తరఫున మిమ్మల్ని అందరిని అడుగుతున్నారు. అదంతా జరిగిపోయింది కదా, అయినా ఎందుకు లాగుతున్నారు అనే దాని మీద అర్థం కావట్లేదు. ఒక్క నిమిషం, అసలు ఏంటి దీని వెనుకున్న అసలు కాజ్ ఏంటి, ఏమనుకుంటున్నారు పార్టీల్లో, క్యాడర్స్ ఏమనుకుంటున్నాయి అనేది ఒక అంశం అయితే, ఈ సోషల్ మీడియా ఎందుకు ఇంతగా చెలరేగిపోతున్నా కూడా ఎందుకు ప్రభుత్వం చోద్యం చూస్తోంది, ఎందుకు పోలీసులు ఇంకా యాక్షన్స్ లోకి దిగడం లేదు? పాత కేసుల్లో అప్పుడు ఇష్టం వచ్చినట్టు తిట్టిపోసిన వాళ్ళని, ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టిన వాళ్ళని, సోషల్ మీడియాలో అటాక్ చేసిన వాళ్ళని, వాళ్ళ మీద చర్యలు ఇంకా మొదలవలేదు. వీళ్ళు అలా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. అసలు కొన్ని చూస్తుంటే ఏంటి ప్రభుత్వం కళ్ళకు గంతలు కట్టుకుందా, వీళ్ళు గుడ్డిగా ఉన్నారా పోలీసులు? ఏమిటిది, ఆడవాళ్ళని కానీ వీళ్ళని ఎందుకు ఇలా తిడుతుంటే కూడా ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. ప్రసాద్ గారు, ఈ నామినేటెడ్ పోస్టులు లేట్ అవుతున్న దీని పట్ల ఎలాంటి రియాక్షన్స్ కనపడుతున్నాయి? ఒకటి, ఎందుకు లేట్ అవుతున్నాయి అనుకుంటున్నారు? 2, అనాలిసిస్. ఒకటండి, ప్రభుత్వం అధికారులకు వచ్చి ఇంకా 60-70 రోజులు పూర్తిగా ఇంకా కాలేదు. ప్రజలు పార్టీ ఆస్పిరేషన్స్ ఎక్కువ ఉంటారు. జనరల్గా శ్రీనివాసరావు చెప్పినట్టు పోస్టులు తక్కువ ఉంటాయి. అయితే 4.5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద పోరాటం చేసిన 2 ప్రముఖులు మన డిబేట్లో ఉండే 2 ఎమ్మెల్యేలు అయ్యారు. మనం వాళ్ళని అభినందించాలి. ఆంధ్రజ్యోతి ఇచ్చిన ప్లాట్ఫామ్లో కొనుక్కుపూడి శ్రీనివాసరావు, సుందర విజయ్ కుమార్ అనే వాళ్ళు 2 ఎమ్మెల్యేలు అయ్యారు. అంటే ఇంకా మనం గమనించాల్సింది ఏంటంటే, తెర మీద ఉండి ఫైట్ చేసిన వాళ్ళు వీళ్ళిద్దరికీ అవకాశం రావడానికి ఇంత టైం పడితే మిగతా వాళ్ళకి ఎంత టైం వస్తుందని ఆలోచించాలి.
తర్వాత ఇది కొయిలేషన్ చక్రాలు మనం మర్చిపోవాల్సింది అంటే ఇది కూటమి ప్రభుత్వం. తెలుగుదేశం పార్టీలో 100 నామినేటెడ్ వేయాలంటే కనీసం బీజేపీకి జనసేన వాడికి చెరువు 10 ఇవ్వకపోతే అది సంకీర్ణ ప్రభుత్వం కింద రాదు. మీకు గమనించాల్సిందంటే ప్రముఖమైన పోస్టులు ముఖ్యంగా టీటీడీ చైర్మన్ లాంటి పోస్టులు అడగద్దని జనసేన పవన్ కళ్యాణ్ గారు స్వయంగా వాళ్ళ కార్యకర్తలకు చెప్పాడు. అంటే ఏ పోస్టులు అడగాలి ఏ పోస్టులు అడగకూడదని పవన్ కళ్యాణ్ గారికి పూర్తిగా అవగాహన ఉంది. ఇక బీజేపీ అంటారా, ఇక్కడ రాష్ట్రంలో నామినేట్ చేసుకోకపోయినా వాళ్ళు ఢిల్లీలో నామినేట్ చేసుకోవడానికి వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి కూడా పెద్దగా చంద్రబాబుని డిమాండ్ చేసి పట్టుకుపోయే పోస్టులే ఉండవు. మీరు 2014 నుంచి 2018 వరకు కూడా బీజేపీ కోయిలేషన్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఎమ్మెల్సీ పోస్టులు తీసుకున్నారు. 1-2 నామినేట్ పెద్దగా ఎక్కువ తీసుకోలేదు. కానీ అప్పటికి ఇప్పటికీ కూడా వాళ్ళ డిమాండ్ ఏమి కావాలంటే ఢిల్లీలో ఇవ్వగలరు. కానీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో చంద్రబాబుని ఇబ్బంది పెట్టి తీసుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి మేజర్ షేర్ తెలుగుదేశం పార్టీకి వస్తుంది. తెలుగుదేశం పార్టీలో మీకు చిన్న ఉదాహరణ చెప్తా. 2-3 రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారిని ఒక 2 కార్యకర్తలు కలిశారు. వాళ్ళు ఎక్కడ చంద్రబాబు గారి మీటింగ్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్తామని చెప్పి వాడి ఫోటోలు పెడితే ఇప్పుడు వాళ్ళిద్దరన్నా మేము అంతకంటే చాలా 40-30 ఏళ్ళ నుంచి కష్టపడిన కార్యకర్తలను మాకు మరేం గుర్తింపు లేదా అనే డిమాండ్ వచ్చింది. అంటే మన కార్యకర్తల డిమాండ్ ఎప్పుడు ఉంటుంది. కష్టపడిన వాళ్ళని గుర్తించడానికి నాయకుడికి చాలా కష్టం ఉంటుంది. 175 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే అందులో 175 మంది ఎమ్మెల్యేలు 104 మంది గెలిచారు. అందులో తెలుగుదేశం 135 మంది ఉంటే 135 మందికి మంత్రి పదవులు ఉన్నాడుగా. ఆయన చాయిస్ 25 మందికి ఉంటుంది. పైగా ఈసారి కోయిలేషన్ గవర్నమెంట్లో ఏమైంది, మళ్ళీ 4-5 మంత్రి పదవులు పక్క పార్టీలకు వలస వచ్చింది. అంటే ముఖ్యమంత్రికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఆప్షన్స్ 1-2-3 ఆప్షన్లు ఉంటాయి. కానీ కార్యకర్తలకు ఆప్షన్ ఉండదు. కార్యకర్తలకు ఒకటే ఆప్షన్, నాకు పదవి ఇచ్చాడా లేదా అన్నది. ఇప్పుడు నామినేటెడ్ పదవులు డిలే అవ్వడంలో కోయిలేషన్ సర్కార్కి ఇబ్బంది లేదు. కాకపోతే ఏంటంటే యాస్పిరెంట్లు ఎక్కువ ఉన్నారు. నాకు తెలిసి రేపు ఈ 10 రోజులు ఈ మంచి రోజులు లేవు కాబట్టి 16వ తారీఖు నుంచి డెఫినెట్ గా ఒక 20% ఇప్పుడు మంచి రోజులు లేవు కదా కాదు ప్రసాద్ గారు ఇప్పుడు మంచి రోజులు లేవు కదా అని ఓకే అనుకుందాం. అష్టమి నవమి ఇవాళ రేపు ఉంటాయి, తర్వాత దశమి వస్తుంది, దశమి రోజు ఇస్తారనుకుందాం. దానికి ముందు రోజు సప్తమి వచ్చింది, దానికి ముందు మరి సరే ఏదో ఉంది అని కారణాలు చెప్పుకోవడానికి ఉన్నాయి, రైట్, నిజమే. మరి విశాఖ ఎమ్మెల్సీ అభ్యర్థిని అయితే అనౌన్స్ చేయాలి కదా. ఇవాళ అష్టమి రేపు నవమి, అష్టమి నవమిని ఆపితే నామినేషన్ గడువు ఆగదు కదా. సో దానికి ఏం చెప్పుకుందాం, అది కూడా ఆల్రెడీ బొత్స సత్యనారాయణ గారిని ప్రకటించి వైసీపీ చాలా అడ్వాన్స్ అయింది. అక్కడ ఓట్లు క్రాస్ అవ్వడాలు ఈ స్థానిక సంస్థల ఇది బొత్స సత్యనారాయణ గారు ఏదో అంటున్నారు కాదే ఇది అనైతికము, అభ్యర్థిని పెట్టడం అనైతికం, పెట్టనేకూడదు అని మాట్లాడుతున్నారు. కానీ ఆయన ఎన్ని చూడలేదు మనం, అది కాదు. కానీ క్యాండిడేట్ విషయంలో ఎందుకు లేట్ అయింది అనేది కూడా ఆలోచించే విషయమే కదా. మీరు ఒకటి అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆయన ఉమ్మడి సర్కారులోకి వచ్చిన తర్వాత కొన్ని నిబంధనలు పెట్టుకున్నాడు. నిజంగా ఆయన 2014లో అవసరం లేకపోయినా 23 మంది ఎమ్మెల్యేలు చేర్చుకుని ఆయన ఏ రకమైన ఇబ్బంది పడ్డాడో ఇవాళ గెలిచిన 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు కూడా రేపు రెడీగా ఉన్నారు. ఒక జగన్మోహన్ తప్ప మిగతా అందరూ పార్టీ మారడానికి సిద్ధంగా ఉంటారు. అంత మాత్రం చేత వాళ్ళ తలుపులు తెరిచి అవసరం లేకపోయినా జాయిన్ చేసుకుని రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అధికార మార్పిడి జరిగిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఎన్నికల్లో కానీ ఆ ఇబ్బంది ఉంటుంది. విశాఖపట్నం జిల్లాలో జనసేన బీజేపీ తెలుగుదేశం కూటమి అప్రతిహతంగా విజయం సాధించిన అంతకుముందు 2-3 సంవత్సరాలుగా స్థానిక సంస్థల్లో వైసీపీ నాయకత్వమే ఉంది. ఇవాళ మనం ఒక ఎమ్మెల్సీ ఎన్నికల కోసం, అది కూడా చాలా తక్కువ పీరియడ్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఆయన డిఫెషన్ తీసుకొచ్చి లేదంటే వాళ్ళందరినీ కొనుక్కుని ఒక పెట్టుబడి పెట్టి గెలిపించుకునే వాడికి ఉండే టైం ఎంత, వాడి మిగిలిన కాలానికే వాడు ఎమ్మెల్సీ కాగలుగుతాడు కానీ పూర్తి స్థాయి ఎమ్మెల్సీ కాలేడు. ఇది వ్యాపారపరమైన రాజకీయం కాదు, రాజకీయం కోసం వ్యాపారం, వ్యాపారం కోసం రాజకీయం. ఆ రెండింటికి మధ్య తేడా జరిపేశాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు మళ్ళీ అవే విధానాలను అనుసరించి మళ్ళీ హార్స్ ట్రేడింగ్ అని చెప్పి అందరినీ కొనుక్కుని అత్యవసరంగా సత్యబాబుని ఓడిస్తాడని అయితే నేను అనుకోను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకత్వం కూడా మనం ఎంతవరకు గెలవగలము. దాదాపు 800 సీట్లలో 220 తెలుగుదేశం ప్రతినిధులు ఉన్నారు. మిగతా 500 సీట్లు 500 మంది సభ్యులు కూడా వైసీపీ వాళ్ళే. ఇవాళ విశాఖపట్నం స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవకపోయినా పోటీ చేయకపోయినా తెలుగుదేశం పార్టీకి పెద్దగా వచ్చే నష్టం లేదు.
పోటీ చేసినా గెలవకుండా ఎందుకుంటారు? అలా గెలిచే ఇది ఉంటేనే పోటీ చేస్తారు. ఈ రోజుల్లో అటు ఓట్లు ఇటు ఓట్లు అటు పోవడం అనేది ఎమ్మెల్యేలే మారిపోయి ఓట్లు వేస్తే చూడలేదా మనం? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 3 ఎమ్మెల్యేలు 4 ఎమ్మెల్యేలు కొనిపడేలా ఓవర్ రైట్ ఆయన ఎమ్మెల్సీని చేసుకోవడం కోసం. అదే అప్పుడు బొత్స సత్యనారాయణ గారే పిసిసి ప్రెసిడెంట్ నాకు గుర్తున్నంత వరకు. కాబట్టి అదేం పెద్ద అసాధ్యము, చేయకూడదు, అనైతికత ఇలాంటి ఇవి మాటలు రాజకీయాల్లో కామన్. రైట్. శ్రీనివాసరావు గారు, ఇక్కడ ఇంకొక అంశానికి వస్తే సోషల్ మీడియా అండి. పర్టికులర్గా వైసీపీలో ఉండే సోషల్ మీడియా అప్పుడు అధికారంలో ఉండి వాళ్ళ మీద కేసులు పెట్టే ఇది లేదు, మేము ఏం చేసినా నడుస్తుందని చెలరేగిపోయారు. బాధితులుగా మాటలు పడిన వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇస్తే తీసుకునే దిక్కు కూడా లేదు అప్పుడు పోలీసులు కదా. మరి ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతోంది. ఇప్పుడు కూడా వాళ్ళు చెలరేగిపోతున్నారు భయంకరంగా. ఆ దాడిని చూస్తుంటే అసలు ప్రభుత్వం మారిందా లేదా అనిపిస్తుంది. సోషల్ మీడియా వరకు చెప్తున్నా నేను, ఇది ఒప్పుకొని తీరాలి. మీరు కూడా చూస్తున్నారు కాబట్టి మీకు కూడా తెలిసే ఉంటుంది. ఇది మరీ పర్టికులర్గా తెలుగుదేశం పార్టీలో జనసేన పార్టీలో ఉండే మహిళా నేతలు లేదా ఆ 2 పార్టీలకు మద్దతు ఇచ్చే మహిళా నేతల్ని వాళ్ళు ఏదైనా పోస్టు పెడితే పచ్చిగా అన్నమాట కనీసం సిగ్గు అనిపించే పరిస్థితి లేదా అండి? ఇంట్లో వాళ్ళని కూడా వాళ్ళు ఆ రకంగా టార్గెట్ చేసి పెడతా ఉంటే ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నారు భయంకరంగా? సార్, సోషల్ మీడియాకు సంబంధించి గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, స్త్రీలని, పురుషుల్ని, అందరినీ, ఎంతోమంది కార్యకర్తల్ని తెలుగుదేశానికి మద్దతుగా సోషల్ మీడియాలో పనిచేసిన లేదా ఒక పోస్ట్ ఫార్వర్డ్ చేసిన రంగనాయకమ్మ గారు లాంటి వాళ్ళని కూడా అత్యంత దారుణంగా హింసించారు, మానసికంగా, శారీరకంగా. ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత కూడా వైసీపీ సోషల్ మీడియా పోస్టుల్లో మార్పు రాకపోవటానికి ప్రధాన కారణం ఏంటంటే ఏ స్థాయిలో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలో ఆ స్థాయిలో చర్యలు ఇంకా తీసుకోలేదు. మీ జాతకంతనం అది. ఆ స్థాయిలో తీసుకోలేదు. ఒక్క విషయం, ఇప్పుడు పాలనాపరమైన విషయంలో ఈ ప్రభుత్వం ముందు 2 దారులు ఉన్నాయండి. జగన్మోహన్ రెడ్డి లాగా వెళ్ళటమా, రాజకీయ కక్ష సాధింపు చేసుకుంటూ రాష్ట్ర అభివృద్ధిని, రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి మిగతా అంశాలు. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను సార్, వైసీపీ సోషల్ మీడియా నన్ను చాలాసార్లు కామెంట్ చేసింది, చాలామంది నాయకులను కామెంట్ చేసింది, విజయ్ని కామెంట్ చేసింది, అందరిని కామెంట్ చేసింది. కానీ 5 ఏళ్ల వైసీపీ అరాచక పాలనలో బాధితుల్లో అందరికన్నా పెద్ద బాధిత ఎవరు? మా ముఖ్యమంత్రి గారు, మా ఉప ముఖ్యమంత్రి గారు, వాళ్ళ కుటుంబాల్లో మహిళలు. ఈరోజు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే, ప్రజలు మనకు అధికారం ఇచ్చింది రాష్ట్రాన్ని గాడిలో పెడతామని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని, ప్రజలకి భవిష్యత్తుకి భరోసా ఇస్తామని. ఇదంతా చేస్తూ కూడా ఇందాక నేను చెప్పాను కదా, కార్యకర్త ఆలోచన విధానానికి, నాయకుడు ఆలోచన విధానానికి ఈ తేడా అర్థమైనప్పుడు ఏమర్థమైందంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఏం చెప్తున్నారు? చట్టబద్ధంగా అందరినీ శిక్షిస్తాము, ఎవరిని వదిలే ప్రసక్తి లేదు అంటున్నాం. కాబట్టి ఇక్కడ సోషల్ మీడియాకి సంబంధించి గతంలోనూ వైసీపీ బరిదెగించి పనిచేసింది, ఇప్పుడు కూడా అది కొనసాగుతుంది. మీరే చెప్పండి. చంద్రన్న శతకాలు, సీనన్న సుభాషితాలు ఇవి కాదు. ఎన్నికల ముందు రెడ్ బుక్ అని లోకేష్ గారు ఒక్కడిని వదిలేదు లేదని చెప్పారా? ఇప్పుడు ఒక రెడ్ బుక్ ఓపెన్ చేశారో లేదో నాకైతే తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి అయితే ఓపెన్ చేశాడు మీ రెడ్ బుక్ ని. అవునా? మీ రెడ్ బుక్ ని ఆయన ఓపెన్ చేశాడు. చేసి ఏదో జరిగిపోతా ఉంది, రాష్ట్రపతి పాలన పెట్టండి లేకపోతే ఇంకోటి తీసుకురండి. వాళ్ళే కొట్టుకుంటారు, వాళ్ళే కొడతారు, వాళ్ళే అటాక్ చేస్తారు, వాళ్ళే సోషల్ మీడియా దాడి చేస్తారు, చేసి మళ్ళీ వాళ్ళే రివర్స్ ఉల్టా చోర్ కొత్త వాళ్ళ అంటే అనేది ఉంది కదా, అట్లా వాళ్ళే మాట్లాడతారు. లోకేష్ బాబు చేతిలో ఉన్న రెడ్ బుక్ ని జగన్మోహన్ రెడ్డి ఓపెన్ చేశాడు. అందులో ఏముందో తెలియదు, రాష్ట్రపతి పాలన రండి అన్నాడు. ఏంటండి ఇది? చూడండి, జగన్మోహన్ రెడ్డి రెచ్చిపోయి స్టేట్మెంట్ ఇచ్చినంత మాత్రాన ఆ ట్రాపులో పట్టానికి ఇక్కడ పాలనా పరంగా చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా లేరు. చూసే వాళ్ళకి అనిపించవచ్చు జగన్మోహన్ రెడ్డి చెలరేగిపోతున్నాడు, జగన్మోహన్ రెడ్డి ఏదేదో అంటున్నాడు అని. నిజమే,
జగన్మోహన్ రెడ్డి అనుసరించిన విధానాన్ని మేము ఒక విషయం చెప్తానండి, ఒకే ఒక విషయం చెప్తా. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఎవరినైతే అరెస్ట్ చేశారో, అరెస్ట్ చేసి కేసులు కూడా లేకుండా, ఆధార్ కూడా లేకుండా నెలల తరబడి జైల్లో ఉంచి చివరికి ఏ ఆధారాలు లేవని బెయిల్ మీద వదిలేశారు. అంటే అరెస్ట్ చేసి హింసించి తర్వాత బెయిల్ మీద. ఈ 2 నెలల ఖచ్చితంగా ఈరోజు 12వ తారీఖు చంద్రబాబు నాయుడు గారు 2 నెలల క్రితం 12వ తారీఖునే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు, జూన్ 12న. ఈ 60 రోజుల్లో మరి ఇది అసమర్థత అనుకుంటారా, శాతగాంతనం అనుకుంటారా, లేకపోతే చట్టం తన పని తాను చేసుకోవటానికి రాజకీయాలకు అతీతంగా అనుమతించడం అంటారు? మీరు వినండి, వైసీపీ నాయకులు ఎవరైతే వివిధ ఆరోపణల కింద పోలీసుల చేత అరెస్ట్ చేయబడ్డారో వాళ్ళని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో నోటీస్ ఇచ్చి మళ్ళీ పంపించారు, లేదా కోర్టుకు సబ్మిట్ చేస్తే బెయిల్ ఇచ్చి వదిలిపెట్టారు. ఇదేంటి? పరిపాలన ఉన్నప్పుడు చూస్తే ఏమైందంటే ఓకే చట్టబద్ధంగా మనం వాళ్ళని తీసుకొస్తున్నాం, కోర్టులు వాళ్ళకి బెయిల్ ఇస్తున్నాయి అని చెప్తారు. కానీ బయట ఉండి చూసినప్పుడు ఏమండి, అరే చెవిరెడ్డి కొడుకుని ఎయిర్పోర్ట్లో నుంచి తీసుకొచ్చారు, పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి కొత్త పెళ్లి కొడుకులాగా మళ్ళీ నోటీస్ ఇచ్చి పంపించారు. నాగార్జున యాదవ్ అడ్డుపడట్లేదు కానీ అలా అని ఒకడు పెడతాడు, వాడు వీడే. అంటే ఈ కొడుకులు వీళ్ళు ఏ స్థాయికి దిగజారంటే వాళ్ళకి మంచి చెడు సంస్కారం, మనం ఒక సోషల్ ఫ్రేమ్లో ఉన్నాం, ఇదేం లేదు. బజారు ఉంటాయి కదా అవి, మనకి అంతకంటే ఎక్కువ నేను ఎక్స్టెన్షన్ అని, కానీ ఆ రేంజ్లో తయారయ్యారు. మీకున్న ఐడియాలజీ కానీ, మీరంటే మీ ప్రభుత్వానికి ఉన్న ఐడియాలజీ కానీ, బాధ్యతలు కానీ, లేకపోతే ప్రజలు మనని దేనికోసం గెలిపించారు, అభివృద్ధి, సంక్షేమము, దాని నిర్మాణం, దీని నిర్మాణం, వాటి కోసం గెలిపించారు, అది చూడాలి, డెఫినెట్గా అవి చూడాలి. కానీ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఈ సప్రెషన్, 5 ఏళ్ళు అనుభవించిన సప్రెషను, ఆ రెడ్ బుక్ దీన్ని చూసి కూడా చాలా మంది ఓట్లేసి గెలిపించుకునే వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు ఇదే అవుతారు. ఒక్క ముక్క నేను తిరువూరు వెళ్ళి ఎన్నికలకు ముందు ఒక ఇల్లు అద్దెకు తీసుకొని ఇంట్లో గృహప్రవేశం పెట్టుకున్నా. గృహప్రవేశం పెట్టుకుంటే ఒక వైసీపీ నాయకుడు తాగొచ్చి నా ఇంటి మీదకి వచ్చాడు. గృహప్రవేశం టైంకి మా వాళ్ళు సర్ది చెప్పి పంపించారు. అలాగనే వైసీపీ అభ్యర్థి ప్రచార రథం ఉంటుంది, ఆ ప్రచార రథం నడిపే డ్రైవరు ఆ ప్రచార రథం తీసుకొచ్చి మా ఇంటి ముందు వేసిన పందిని గుద్దాడు. అలాగే ఒక వ్యక్తి నా గురించి రోజు సోషల్ మీడియాలో విపరీతంగా నెగిటివ్గా ప్రచారం చేశాడు ఎన్నికలకు ముందు. ఇప్పుడు వీళ్ళ ముగ్గురు కూడా నా కళ్ళ ముందు తిరుగుతున్నారు. ఎవరి మీద నేను కేసు పెట్టలేదు, లేదా ఎవరి మీద ప్రతీకారం తీసుకోలేని. అప్పుడు జరుగుంటే ఇంకో విషయం, దీనికి రివర్స్ చెప్తున్నా. ఒక్క విషయం అండి, తిరువూరులో నేను ఓడిపోయి ఉంటే, రాష్ట్రంలో వైసీపీ ఉంటే నా ఇంటి మీద పడి దాడి చేసి కొట్టేవాడు. మీ శవం చూసేవాళ్ళు, దాడి చేసి కొట్టేవాళ్ళు కాదు, మీ శవం చూసేవాళ్ళు. అదే డ్రైవర్ సుబ్రహ్మణ్యం శవం, డాక్టర్ సుధాకర్ శవం, అట్లాంటివి వచ్చినట్టుగా మీ శవం చూసేవాళ్ళు చాలా ఉన్నాయిలే. విజయ్ కుమార్ గారు, ఇదే అంశంలో ఈ రకమైన దాడి చెతుకుతుంటే మనం సుభాషితాలు, శతకాలు చెబుతూ కూర్చుంటే, మీ నాయకులు కానీ, మీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ, మీరు కానీ చెబుతూ కూర్చుంటే, మరి వాళ్ళు ఎలా సాటిస్ఫై అవుతున్నారో లేకపోతే ఇంకోటో నాకు. విజయ్ కుమార్ గారు నమస్తే. ఎందుకంటే 2వ టాపిక్ కదా, అందుకని చెప్తున్నా. ఇప్పుడే ఎవరో ఒక ఆయన మెసేజ్ పెట్టారు, ఎలక్షన్ ముందు భగత్ సింగ్లు, ఎన్నికలయ్యాక మహాత్మా గాంధీలని. నేనేమి, ఇంకొక ఆయన ఎవరో పెట్టాడు కామెంట్స్లో రెచ్చగొడుతున్నారని. నేనేమి రెచ్చగొట్టట్లా, కార్యకర్తల్లో ఉన్న ఆవేదన ఇది కూడా చెప్తున్నాను. ఇందాక పదవుల గురించి మాట్లాడాం, వాళ్ళు ఎంత దారుణంగా చెలరేగిపోతున్నారంటే మీకు తెలుసు, మీరు చూస్తూనే ఉండుంటారు. సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు కానీ, మహిళా నేతల పట్ల, కుటుంబంలో ఉండే ఆడవాళ్ల పట్ల వాళ్ళు మాట్లాడుతున్న భాష కానీ, మీలాంటి లీడర్ల మీద కూడా ఫర్ దట్ మ్యాటర్ ఇంకా స్టిల్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఏంటి, పాత రెడ్ బుక్ ఓపెనే చేయలేదు, వాళ్ళు మాత్రం ఇలా కంటిన్యూ అయిపోతున్నారు. ఆయన ఎవరు రాష్ట్రపతి పాలన అంటారు, రాష్ట్రంలో ఏదో జరిగిపోతుంది, అమ్మో బాబాయ్ అసలు ఏం తెల్లారేసరికి సునామీ అవుతుందేమో అన్నట్టుగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటిది? అంటే వెంకటేష్ గారు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా సరే, గతంలో కూడా గత 5 సంవత్సరాలు కూడా
రాజ్యాంగాన్ని చట్టాలని అన్నిటినీ కూడా వాటిని పూర్తిగా నాశనం చేసి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడనేదే మా ఆరోపణ. ఇప్పుడు కూడా మనం రెడ్ బుక్ అంటే నాకు తెలియక అడుగుతానండి, రెడ్ బుక్ అంటే ఏంటి? అవతలను ఎలా పడితే అలా ఎరగొట్టేసి చంపేసి ఏది పడితే చేయడం కాదండి. రెడ్ బుక్ అంటే ఎవడైతే తప్పు చేశాడో వాడికి చట్టపరంగా వాడిని 100% వాడికి చట్టపరంగా శిక్షించడం అనేది రెడ్ బుక్ ఒక ఉద్దేశం. ఒక అవుట్ ఆఫ్ బాక్స్ వెళ్ళిపోయి ఇష్టానుసారంగా చేసిన వాడికి రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ఎలా చేయాలి అనే దాని మీద చాలా క్లారిటీగా వాడికి ఒక లెసన్ నేర్పించాలి. నెక్స్ట్ అనే రోజు వాడిని భయపడాలి. చట్టం చేతుల్లో తీసుకున్న రాజ్యాంగాన్ని అపహాస్యం చేసిన వాడిని ఎలా చేయాలనేది రెడ్ బుక్. కానీ రెడ్ బుక్ అంటే ఇష్టానుసారంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నట్టు కాదండి రెడ్ బుక్ అంటే. ఎందుకంటే ఎవడు ప్రపంచం వాడు, మన కళ్ళు మనం తెరిస్తే మన ప్రపంచం మన కళ్ళుకి ఎలా ఉందో అలాగే కనబడుతుంది. జగన్మోహన్ రెడ్డిని వదిలేయండి, జగన్మోహన్ రెడ్డిని ప్రజలందరూ వదిలేశారు. ఇప్పుడు ఏమంటున్నామంటే మీరు అనేది కరెక్టే కాదని అనట్లా, అన్నిటికన్నా ముందు ప్రజలు మామూలుగా నార్మల్ లైఫ్ ని లీడ్ చేయటం కోసం మా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు అలాగే మంత్రులు అందరూ కూడా ఈ రోజు నార్మల్ లైఫ్ ని మళ్ళా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. నార్మల్ లైఫ్ ని క్లారిటీగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నార్మల్ అడ్మినిస్ట్రేషన్ మళ్ళా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇది ఫస్ట్ ఎక్కడండి చేయట్లేదు కదా, రాష్ట్రపతి పాలన పెట్టాలని కదా ఇప్పుడు ఇమీడియట్ గా. మీరు మీ సోరీ చెప్పుకుంటా కూర్చుంటే ఆయన అలా 40% ఓట్లు వచ్చినాయి, ఆయనకి 40% ఓట్లు వచ్చింది, నాకు రాష్ట్రపతి పాలన పెట్టాలంటున్నాడు. కాదు ఓట్లు వస్తాయండి. ఒకరికి ఓటేస్తే ఇంకోళ్ళు ఓటేస్తారు. దానికి అనేకమైన రీజన్స్ ఉంటాయి. కానీ ల్యాండ్ సైడ్ విక్టరీ అనేది ఇక్కడ ఈ రోజు జరిగింది. ల్యాండ్ సైడ్ డెసిషన్ ఇచ్చారు. ఆ డెసిషన్ ఎంత ప్రాపర్ గా ఇచ్చారంటే 175లో 164 సీట్లు ఇచ్చారంటే మామూలు విషయం కాదు. అది కూడా ఒక్కొక్కరికి ఎంతెంత మెజారిటీలు 95,000 మెజారిటీ ఎమ్మెల్యేలకి ఈ మాట్లాడేది. ఎందుకంటే సాక్షాత్తు ఎవరైతే ముఖ్యమైన మంత్రి గుడివాడ అమర్నాథ్ అనేవాడు టాప్ హైయెస్ట్ మైనస్ మెజారిటీతో ఓడిపోయాడండి. అంత 95,000 మెజారిటీతో గుడివాడ అమర్నాథ్ మీద గెలిచారంటే రిజెక్ట్ చేసినట్టే కదా. మీ గెలుపులు ఓటములు సరే సార్, మీ గెలుపులు ఓటములు ఎందుకు వచ్చినాయి? మీ గెలుపులు ఓటములు ఎందుకు వచ్చినాయి? వాళ్ళు చేసిన అరాచకాలకి, వాళ్ళు పెట్టిన హెరాస్మెంట్ కి ప్రజలు విసిగిపోయి మీకు గెలిపించారు. అది మర్చిపోతున్నారా మీరు? నేను అదే విషయం నేను మళ్ళా కూడా చెప్తున్నా. ఈ రోజు ప్రజలు ఎందుకు వ్యతిరేకించారు? ఇష్టానుసారంగా ప్రవర్తన ప్రజలకు నచ్చలేదు కాబట్టి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మీద నమ్మకం ఎందుకు ప్రజలు పెట్టుకున్నారు? ఏదేమైనా కూడా రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా మానవత్వ విలువలు పెంచుకుంటూ పరిపాలన ఇస్తారని ఈ రోజు 100% దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ఉండాలి. లేట్ చేయడం కాదు, ఇక్కడ ప్రయారిటీస్ వైజ్ గా చేసే పరిస్థితులు తీసుకొస్తున్నారు. ఈ రోజు ఎలా ఉంటదంటే అందరూ కలిసి ఈ రోజు మళ్ళా వెనకాతల నుంచి మళ్ళా వచ్చేసి అరేరే మేమేం చేయలేదని అడుగుతారు. మొన్న 5 సంవత్సరాల్లో మా కాళ్ళు పట్టుకున్న వాళ్ళు ఈ రోజు మా దగ్గర సార్ మేము ఏం చేస్తాం సార్ అని. ఇవన్నీ ఎలా ఉంటాయంటే అది కాదు ముఖ్యం. ఈ రోజు ప్రజలు ప్రశాంతమైన జీవితం, ప్రజలు ఆశలతో ఉండే పరిస్థితి, మళ్ళా ఒక ఉద్యోగస్తుడు ఒక ఉపాధ్యాయుడు లేకపోతే ఒక చదువుకున్నవాడు ఇవన్నీ కూడా అన్ని ఎవ్రీథింగ్ సెట్ చేసుకుంటూ వెళ్ళాలి. టైం తీసుకుంటది, ఎట్టి పరిస్థితుల్లో తీసుకుంటది. పూర్తిగా బిల్డింగ్ కొలాప్స్ చేసిన తర్వాత ఏదైతే ఆ చెత్త అయితే ఉందో అది క్లీన్ చేయాలి కదండి. చేయకుండా అలాగే పెట్టుకుంటే మీరు మళ్ళా ప్రాపర్ వెంటనే ఇమీడియట్ గా మనం వెళ్ళిపోవాలి, మనం మళ్ళా మంచి ఏసీలు గీసీలు వేసుకోవాలి, బ్రహ్మాండంగా బతికేయాలంటే ఎలాగవుద్ది? మళ్ళీ మనకు ఉన్న పరిస్థితులు దాన్ని క్లీన్ చేయాలా, దాన్ని నీట్ చేసుకోవాలా, దాన్ని మళ్ళీ రీస్ట్రక్చర్ చేసుకోవాలా, అన్ని ప్రాపర్ చేసి అప్పుడు చేసుకోవాలి. దీనికి 100% మీరు ఏవైనా మీకు మెసేజ్లు పెట్టినోడు భగత్ సింగ్ లేకపోతే ఇంకొకటి ఆయన పెట్టినా కూడా డెఫినెట్ గా వాళ్ళ అభిప్రాయాన్ని మేము గౌరవిస్తాం, కాదనట్లా. అట్ ద సేమ్ టైం 100% ప్రజలు అందరు యాక్సెప్టెన్సీతో పాటు మేము మాట్లాడింది ఒకటే, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలి, రాజ్యాంగాన్ని మళ్ళా పునరుద్ధరించుకోవాలనేది మా మొదటి ధ్యేయం. ఆ రోజు చెప్పాం, ఈ రోజు చెప్పాం. ఇదే మాట మేము భగత్ సింగ్ లాగా చెప్పినా, మహాత్మా గాంధీ లాగా చెప్పినా, ఎవరు ఎంత పెద్దోళ్ళు ఎవరైనా ఎవరితో చెప్పి ఎవరి గురించి ఎవరు భగత్ సింగ్ స్వాతంత్రం కోసమే పోరాడారు, మహాత్మా గాంధీ గారు
స్వాతంత్రం కోసమే పోరాడారు, అందరూ పోరాడింది స్వాతంత్రం కోసమే. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే ప్రసాద్ గారు, నేను అంటున్న పాయింట్ ఏంటంటే ప్రసాద్ గారు, అప్పుడు వాళ్ళు ఇష్టారాజ్యంగా దాడులు చేస్తే అన్ని రకాలుగా మానసికంగా, కుటుంబాల పరంగా, లేకపోతే శారీరకంగా, భౌతికంగా దాడులు ఎన్ని చేసినా అప్పటి నుంచి కేసులు పెడితే కూడా తీసుకోలేదు కదా, మనం చూసాం కదా. ఎదురు చూశారు ప్రభుత్వం మారుతుందేమో అని, మారింది. ఇప్పుడున్న నాయకులు కూడా మాట ఇచ్చారు, వచ్చిన తర్వాత ఏ ఒక్కరిని వదిలేదు అందరి మీద అంటే నేనేమి వాళ్ళందరినీ కొట్టి చంపేయమని అది కాదు ఇక్కడ ఎవరు అనేది కూడా. సరైన న్యాయం జరగాలి కదా ఒకటి. రెండోది, వాళ్ళు ఏమైనా కామ్ అయ్యారా, వాళ్ళు ఏమైనా సైడ్ అయిపోయారంటే లేదు, స్టిల్ కంటిన్యూ అవుతోంది. ఇప్పుడు నా దగ్గర ఒక బయట ఉంది, కావాలంటే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే, నేను శ్రీనివాసరావు మీకు పంపించా చూడమని, హోంమంత్రి అనిత గారికి కూడా పంపించా అది వినమని. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఒక దళిత మహిళని పక్కన పెట్టుకొని అది చూస్తే అర్థమైపోతుంది మనకి, క్లియర్గా బ్రీఫింగ్ ఇచ్చి ఆమెకు మొత్తం బైహార్ట్ చేయించి చంద్రబాబు నాయుడు గారిని పచ్చి బూతులు, అసలు ఏ రకమైన బూతులు అంటే ఇప్పుడు ప్లే చేయడానికి నాకు కొద్దిగా ఇబ్బందిగా ఉంది. అదే మీరు పక్కన చూస్తున్న వీడియో. నువ్వు చచ్చిపో అంటది చంద్రబాబు నాయుడు గారిని, ఇంకేదేదో మాట్లాడుద్ది. ఎక్కడి నుంచి వస్తుంది ఈ ధైర్యం వీళ్ళకి? ఇది పోలీసుల అసమర్థత కాదా? పోలీసుల చేతకానితనం కాదా? జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద శుద్ధులు చెప్తావు కదా, నీ మాజీ ఎమ్మెల్యేని వాళ్ళని పిలిచి తప్పని చెప్పించగలవా? చెబితే నీ గౌరవం పెరుగుతుంది. చంద్రబాబు నాయుడికి క్షమాపణ చెప్పి ఇలా మాట్లాడినందుకు మీ సమస్యలు కానీ, మీ వివాదాలు కానీ, మీ ఫిర్యాదులు గారు ఉంటే మీ విమర్శలు చేసుకోండి, కానీ ఇలా మాట్లాడినందుకు నువ్వు క్షమాపణ చెప్పు అని నువ్వు చెప్పించావు అనుకో జగన్మోహన్ రెడ్డి గారు, అప్పుడు మీ మీద గౌరవం పెరుగుతుంది. ఏంటి ఆ భాష ఏంటి, అసలు ఆ సైకాలజీ ఏంటి, ఎందుకు తయారు చేస్తున్నారు ఇట్లా మనుషుల్ని? వినిపించినా శ్రీనివాసరావు బయట వేయినా? నాకు తెలుసు అండి. ఆమె ఏమంటదంటే మామూలు రాజకీయ విమర్శలు కాదు, బూతులు, చంద్రబాబు నాయుడు గారు చనిపోవాలి అనేది డిమాండ్. నువ్వు చనిపో, ఫస్ట్ చనిపో. అది అర్థమవుతుంది. ఇది వీళ్ళు అనిపించిన మాటలు. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అండ్ అదర్స్ అక్కడ ఉన్నవాళ్ళు ఫుల్ ఇది ఇచ్చి బైహార్ట్ చేయించి మరీ మాట్లాడిస్తారు. అక్కడ కూడా కులాన్ని వాడుకుంటున్నారు, దళిత మహిళలు వాడుకున్నారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి ఇది మీ నైజం. బయటకు వచ్చి ప్రజలకేమో అది జరిగిపోయింది, ఇది జరిగిపోయింది, రాష్ట్రపతి పాలన. శ్రీనివాస ప్రసాద్ గారు, ఇలాంటి దాన్ని అరికట్టలేకపోతే, ఇలాంటి విష ప్రచారాన్నో లేకపోతే ఆ రకంగా విషం చిమ్మడాన్నో అరికట్టకపోతే, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అదే జరిగింది, ఇప్పుడు కూడా అలాంటి శక్తులు, అలాంటి విషం చిమ్మడం ఏంటది? వాళ్ళకి భయం లేదు, ఎవరికి గౌరవం లేదు మనుషులంటే. ఒక ముఖ్యమంత్రి మీద అప్పుడు ఎలా మాట్లాడారో చంద్రబాబు నాయుడిని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అలాగే మాట్లాడుతున్నారు, అలాగే మాట్లాడిస్తున్నారు. చూస్తే నిజంగా అది ప్లే చేస్తే నేను చెప్తున్నా, మరి సోషల్ మీడియాలో తిరుగుతోంది, కానీ నాకే చాలా బాధగా ఉంది అది ప్లే చేయడానికి. ప్రసాద్ గారు, ఇలాంటి వాటిని ఎందుకు ప్రభుత్వం భరిస్తోంది, ఎందుకు కంట్రోల్ చేయలేకపోతుంది? మీరు ఇక్కడ ఒక విషయం సార్, చర్యకు ప్రతిచర్య అనేటట్టుగా తీసుకోవడానికి చంద్రబాబు నాయుడు ఎప్పుడూ సిద్ధం పడ్డు. ఆయన మృదు స్వభావి. తర్వాత ఏంటంటే ఆయన ఫ్రాక్షన్ రుజువు నుంచి వచ్చినవాడు కాదు, చాలా కాముగా పోయే మనిషి, అభివృద్ధి మీదే దృష్టి పెట్టేవాడు. అంటే నిజంగా ఆయన ఎవరినైనా ఆయన మీద దాడి చేయడానికి వస్తే కూడా జారిపడేవాడు ఆయన. ఇవాళ 4 సంవత్సరాల పాటు నేను చాలాసార్లు మన డిబేట్లో కూడా చెప్పా, చంద్రబాబు నాయుడు ఎలా ఉండాలో ప్రజలు ఊహించుకుంటున్నారు. ప్రజలు ఊహించినట్టుగా ఆయన తిరుగుబాటు చేసి ఆయన ప్రతీకారానికి వెళ్ళేది ఉంటే జగన్మోహన్ రెడ్డి 45 రోజులకో 50 రోజులకో రాష్ట్రపతి పని అడిగేవాడు. 1825 రోజులు పరిపాలన సాగించిన జగన్మోహన్ రెడ్డి టైంలో ఒక్కనాడు కూడా చంద్రబాబు నాయుడు రాష్ట్రపతి పాలన పెట్టమని డిమాండ్ చేయలేదే. ఎన్నో అరాచకాలు చేసి చివరికి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో ఉంచినా ఈ ప్రభుత్వాన్ని సాగనప్పటిని బీజేపీకి డిమాండ్ చేయలేదే. మనం గమనించాల్సింది ఏంటంటే ఆయన అధికారం కోల్పోయాడు. అధికారం కోల్పోయిన తర్వాత ఆయన అసహనానికి లోనయ్యాడు. ఆ లోనయ్యి ఏ రాయి పడితే ఆ రాయి 10 రాళ్ళు విసిరితే
9 రాళ్ళైనా చంద్రబాబు తగులుతాయా లేదా, లేదంటే 11 రాళ్ళు వేద్దామని చూస్తున్నాడు తప్ప ఇవాళ మన దేవాదాయ శాఖ మంత్రి గారు దువ్వాడ శ్రీనివాస్ విషయంలో ఒక మాట చెప్పాడు ఆయన. అటువంటి వ్యక్తి శాసన మండలిలో ఉండకూడదు, అది రాజీనామా చేయించాలి, ఆదేశించారని. హత్య చేసిన హంత కూడా శాసన మండలిలో ఉన్నాడు సార్. హత్యకు ప్రోత్సహించిన వాడే ముఖ్యమంత్రి. ఇలాంటి వాటిని కనుక ప్రభుత్వం వెంటనే ఆపకపోతే, ఇలాంటి వ్యక్తుల్ని కనుక అంటే నిర్మూలించడనే పదం వాడకూడదు, కానీ ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే ఇది ఆ రాష్ట్రంలో ఇప్పట్లో పోదు ఈ జాడ్యమిక. ఈ రోగం పోదు. ఇది ఒక మహమ్మారి, ఇది ఒక క్షయ, ఇది ఒక క్యాన్సర్ లాగా పట్టి పీడిస్తుంది ఆ రాష్ట్రాన్ని. ఈ భాష, ఈ అటాక్, లేకపోతే అలాంటి గొడవలు, హత్యలు. ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు తన స్వరూపాన్ని మార్చుకుని, తన స్వభావాన్ని మార్చుకుని, కత్తి డాలు పట్టుకుని యుద్ధంలోకి వెళ్ళిపోయి చంద్రబాబు నాయుడు గారిని అడగట్లా. చంద్రబాబు నాయుడు గారు స్లోగా, ఆయన కొంచెం మృదువుగా ఉంటాడు, కొన్ని అన్ని ఆలోచిస్తాడని, కానీ వీళ్ళని అడిగేది అందుకే వాళ్ళు. సార్ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ప్రజల్లో కానీ కార్యకర్తల్లో కానీ ఉన్న ఆవేశాలకు తగ్గట్టుగా ప్రభుత్వం ఎప్పుడు పనిచేయాలని ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఆల్రెడీ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ సంబంధించి జగన్మోహన్ రెడ్డి ప్రతి డిపార్ట్మెంట్లో, ప్రతి ప్రభుత్వ అధికారులు 2 ముక్కలు చేసేసాడు. ఇవాళ ప్రభుత్వంలో ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారులు తరలు పట్టుకుంటున్నారు. ఒక అధికారికి పోస్టింగ్ ఇస్తే వద్దని 100 మంది అడుగుతున్నారు. 100 మంది వచ్చి ఒకటికి పోస్టింగ్ ఇవ్వమంటే ఇవ్వలేకపోయిన పరిస్థితిలో ఉన్నాడు. మీరు మనకు గమనించాల్సిందంటే, ప్రజల ఆవేశాలు కానీ కార్యకర్త ఆవేశాలు కానీ పవన్ కళ్యాణ్ కొంతవరకు కంట్రోల్ చేయగలుగుతారు, లోకేష్ గారు కంట్రోల్ చేయగలుగుతారు. 1825 రోజుల పాటు జరిగిన విధ్వంసంలో నష్టపోయిన వాళ్ళు, కష్టపడిన వాళ్ళు, అది కొన్ని జీవితాలు కోల్పోయిన వాళ్ళకి కసి ఉంది. ఆ కసంతా ఒకేసారి 60 రోజుల్లో ప్రభుత్వం తీర్చుకోవాలంటే కూడా అది కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడు చట్టపరంగా, న్యాయపరంగా, ధర్మపదంలో పోదాం అనుకున్న వాడికి ఇటువంటి అడ్డంకులు డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ ప్రసాద్ గారు, నా పాయింట్ ఒకటే, మిమ్మల్ని అడుగుతున్నా, శ్రీనివాసరావు గారిని అడుగుతున్నా, విజయ్ కుమార్ గారు చెప్పండి. నా పాయింట్ ఒకటే, ఎవరో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదో పాలసీ మ్యాటర్ మీద ఈ విధానం సరైనది కాదు అని ఏదో పథకం మీద ఎవరో పోస్ట్ పెడితే 60 ఏళ్ల మహిళ ఆమె దాన్ని ఫార్వర్డ్ చేస్తే కేసు పెట్టి 2 రోజులు తిప్పారే. ఆ రోజు మనం అదంతా తప్పని మనం ప్రభుత్వాన్ని ఇచ్చేసాం, కానీ ప్రభుత్వం ఏమైనా వెనక్కి తగ్గిందా? అలా ఎంతమందిని వేధించింది, ఎంతమందిని కొట్టారు, ఎంతమందిని దాడులు చేశారు? అలాంటిది ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని సార్ ఇక్కడ వెంకటకృష్ణ ఒక మాట చెప్తా. కాదు మీరు మీ మీద ఒక రాజద్రోహం కేసు పెట్టి, ఒక పార్లమెంట్ సభ్యుడికి రాజద్రోహం కేసు పెట్టి ఆ కేసులో మెంబర్ని కూడా నిందితుని చేశారు. నాకు నమ్మకాలు కూడా లేవు, కానీ అదే ప్రభుత్వం మీద ఆ రకంగా కామెంట్లు పెడుతూ ఉంటే, ఆ రకంగా రెచ్చగొట్టి మాట్లాడిస్తూ ఉంటే ఇటు ప్రభుత్వం స్పందించాలి, జగన్మోహన్ రెడ్డి కూడా బాధ్యత తీసుకోవాలి కదా. నో, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్, మనం మారాలి, ప్రజలు బుద్ధి చెప్పారు, ఇకనైనా మనం మారాలి, ఇలా ఒక ముఖ్యమంత్రి మాట్లాడడం కరెక్ట్ కాదు, నువ్వు క్షమాపణ చెప్పని ఆమెతో చెప్పిస్తే, లేదా పక్కన శ్రీనివాసరెడ్డితో చెప్పిస్తే జగన్మోహన్ రెడ్డి గౌరవం పెరుగుతుందా లేదా? ఆయన ఎందుకు ఆ పనులు చేయట్లేదు? సార్ జగన్మోహన్ రెడ్డి గౌరవం పెంచుకునే స్థాయిలో ఎప్పుడో కోల్పోయాడు. సొంత పార్లమెంట్ సభ్యుడిని 3rd డిగ్రీ ప్రకటించినప్పుడు ఆయనకు అర్హత కోల్పోయాడు. ఆయన దగ్గర నుంచి ఇప్పుడు మనం ఆలోచించాల్సింది కూడా ఎవరి దగ్గర నుంచి మార్పు రావాలి? జగన్మోహన్ రెడ్డిలో మార్పు రావాలా? జగన్మోహన్ రెడ్డిని ఓడించిన ప్రజల్లో ఆవేశం ఉంది. అంతకంటే ఆవేశాన్ని ఆయన మనం హఠాత్తుగా ఆయన వాల్మీకి అయిపోవాలి, లేదంటే ఇంకొకటి అయిపోవాలని మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఎందుకంటే ఆయన స్వభావరీత్యా ఆయన ఫ్రాక్షన్ జోన్ నుంచి వచ్చాడు, అధికార దాహంతో వచ్చాడు. అధికారం కోల్పోయిన తర్వాత ఆయన జూన్ 3 నాటి భద్రత కల్పించండి అని అడిగంటే ఆయన అభద్రతాభావంలో ఉన్నాడా, అసహనంలో ఉన్నాడా, లేదంటే ఆయన ఈ ప్రభుత్వాన్ని 60 రోజులకి సాగనింపాలనుకుంటే ఆయన మానసిక స్థితి ఎలా ఉంది, ఆయన యొక్క ఆలోచన ధోరణి ఎలా ఉంది, అవన్నీ మనం పరిగణలోకి తీసుకోవాలి. కేవలం అతని మార్పు రావాలని కోరుకోకూడదు. మార్పు రాదు, అతను మారేలా ఉంటే అధికారాన్ని ఎందుకు కోల్పోతాడు?
గెలిచిన 175 మంది కూడా 174 మందికి ఆయన ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. 25 మంది ఎంపీలు 22 మంది గెలిస్తే 20 మంది మొహం చూడలేదు. ఓటేసిన ప్రజలు ఓపెన్గా వచ్చి చూడలేకపోయాడు. పరదాలు కట్టుకున్నాడు, పోలీసులు అడ్డం పెట్టుకున్నాడు, సొంత మిలిటరీ పెట్టుకున్నట్టుగా నడిచాడు. అలాంటి దగ్గర నుంచి అసలు ఆలోచన చేయడం కూడా కాదు తప్పు. ఇప్పుడు విజయవాడలో అంబేద్కర్ గారి విగ్రహానికి సంబంధించిన నేమ్ ప్లేట్ ఎవడో పగలగొట్టాడు. ఎవడో పగలగొట్టాడు తెలుసా? వైసీపీ వాళ్ళే పగలగొట్టుంటారు. సరే, అదే అనుమానం, మీ అనుమానం. అలాంటి కూడా అదే కదా, వాళ్ళే పాల్గొంటే అదే జగన్మోహన్ రెడ్డి రాజకీయం అలా ఉంటుంది. సో ఎవడు పగలగొట్టాడో తెలియదు కరెక్ట్గా చెప్పాలంటే. మనకు యాటిట్యూడ్స్ బట్టి చెప్పడమే తప్పేది. సరే, అది ప్రభుత్వం దాని మీద ఏదో చర్యలు తీసుకుంటుంది, దొరికినప్పుడు శిక్షిస్తుంది. అందరూ చంద్రబాబు జయించాడు అన్నప్పుడు ప్రభుత్వం దానికి రెస్పాండ్ అవ్వాలి, పట్టుకోవాలి. వాడు దొరుకుతాడో పారిపోయాడో తెలియదు ఒకటి. రెండోది, ఇప్పుడు ఆ వీడియో అంబేద్కర్ విగ్రహాన్ని బేస్ చేసుకుని ఆమెతో మాట్లాడిచ్చారు. నేను మీకు పంపించాను, హోంమంత్రి అనిత గారికి పంపించాను. అంటే ఎందుకు పంపించానంటే నాకెందుకో అది కరెక్ట్ కాదు అనిపించింది. మీకు కూడా వేరే వచ్చినట్టున్నాయి. ఏంటి ఇటువంటి వాటి విషయంలో ప్రభుత్వ వైఖరి ఏంటి అసలు? సార్, ప్రభుత్వం అభివృద్ధి లక్ష్యంగా పాలనాపరమైన సర్దుబాట్లన్నీ చేసుకుంటూ ఒక్కొక్కడుగు వేస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఒకే ఒక లక్ష్యం ఏంటి? దీన్ని అడ్డుకోవటమే కదా. దీన్ని అడ్డుకోవాలంటే ఏం చేయాలి? ఒకటి, సోషల్ మీడియాలో రెచ్చగొట్టాలి. 2, ఇట్లాంటి విపరీతమైన స్టేట్మెంట్స్ ఇప్పించాలి. కాబట్టి అక్కడ దళిత మహిళ వాడుకోవడం, కులాన్ని వాడుకోవడం. జగన్మోహన్ రెడ్డి రాజకీయాన్ని అర్థం చేసుకుంటే ఇవన్నీ కూడా వింతగా అనిపించవండి. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన 4 రోజులకి భారతీయపతి రాష్ట్రపతి పాలన కోరాడంటే ఆయన ఆరోగ్యాన్ని వెంటనే మంచి డాక్టర్ చూపించారు. ఇప్పుడు భారతీయపతి అడిగినప్పుడల్లా రాష్ట్రపతి పాలన పెడతారా? అదే కదా. ఒకవేళ ఈ 2 నెలల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి చెప్పిన కారణాల వల్ల రాష్ట్రపతి పాలన పెట్టాల్సి వస్తే ఆయన 5 సంవత్సరాల పరిపాలనలో ప్రతిరోజు పెట్టిండాల్సింది కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి రాజకీయం కోసం చాలా జరుగుతున్నాయి. అయితే మీ ఆర్గ్యుమెంట్ మొత్తం ఒకే ముక్కలో నేను చెప్తానండి. రావణుడు రావణులాగే ఉంటాడు, రాముడు రాముడిలాగానే ఉంటాడు. ఇందాక ప్రసాద్ గారు ఒక మాట అన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఎలా ఉండాలో అని కార్యకర్తలు కోరుకుంటున్నారు, కొంతమంది కోరుకుంటున్నారు అన్నారు. ఆయన అలా ఉండడం ఆయనకు సాధ్యం కాదు, నేను చెప్తున్నా. తెలుసు. కాబట్టి నేను చెప్తున్నా అండి, ఇప్పుడు మా నియోజకవర్గంలో ఒక చోట 4 స్థలాన్ని ఆక్రమించి ఒకడు ఇల్లు కట్టాడండి. నేను విఆర్ఓకి చెప్పాను, పట్టించుకోలేదు. నేను ఎంఆర్ఓకి చెప్పాను, పట్టించుకోలేదు. నేను ఆర్డీఓకి చెప్పాను. ఆర్డీఓ ఏమన్నారు, సార్ పొద్దున్నే 8 గంటలకల్లా ఆ బిల్డింగ్ మీద నేను నోటీస్ అంటిస్తాను, సర్వే చేపిస్తానన్నారు. 8 అయిపోయింది, 9 అయిపోయింది, 10 అయింది, 11 గంటలకి నేనే వెళ్ళాను. ఏమైంది? నా మీద కేసు పెట్టారు. ఎమ్మెల్యే మీద కేసు పెట్టారండి. మా ప్రభుత్వం నా మీద కేసు పెట్టింది. కాబట్టి రూల్ ఆఫ్ లా ఈజ్ ద సింగిల్ పాయింట్ ఆఫ్ అవర్ గవర్నమెంట్. అదే విధంగా మీ మీద పెట్టుకోండి. ఒక నిమిషం, నేను ఇంకో విషయం చెప్తున్నానండి. నేను ఎలక్షన్కి ముందు ఎలా తిరిగానో ఎలక్షన్ తర్వాత కూడా అలానే తిరుగుతున్నా. ఇందాక నేను చెప్పాను, ఎలక్షన్కి ముందు నా మీద అనేక రకాలుగా సోషల్ మీడియాలో ప్రచారం చేసిన వాళ్ళు, లేదా మా ఇంటి మీదకి వచ్చి దాడి చేయడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు, వీళ్ళందరూ ఎక్కడున్నారో నాకు తెలుసు, ఏం చేస్తున్నారో నాకు తెలుసు. కానీ నన్ను ప్రజలు ఎందుకు తిరువూరుని అభివృద్ధి చేయాలి అనే లక్ష్యంతో ఎన్నుకున్నారు. అది ఆ లక్ష్యంగా పనిచేస్తున్న ప్రాసెస్లో ఇకపోతే ఇప్పుడు ముఖ్యంగా ఇలాంటి టాపిక్ మీరు నాలాంటి వాడిని కూర్చోబెట్టి చెప్పటం అంటే ఇప్పుడు ఇది ఇంకో రకమైన పరిస్థితి, ఇబ్బంది. ఎందుకు అంటే నేను చెప్పాను కదా, ఒక సమస్య వచ్చి 4 కార్యకర్తలు, అరే 20 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ జెండా కనపడితే కొట్టిన ఊర్లో, చంద్రబాబు నాయుడు గారు వెళ్తే రాళ్ళు వేసిన ఊర్లో, మా ఎంపీ కేశినేని చిన్ని గారు వెళ్తే రాళ్ళు వేసిన ఊర్లో నేను వెళ్ళి ఇల్లు తిరిగి ప్రచారం చేసి ఆ ఊర్లో మెజారిటీ తెచ్చిన తర్వాత
ఈరోజు వాళ్ళే ఊరొదిలి వెళ్ళాల్సిన పరిస్థితి. నేను ఎవరి మీద దాడి చేయాల, ప్రజల్ని మార్చాను, వాళ్ళ తప్పులు చూపించాను, వాళ్ళ దుర్మార్గం ఏంటో చూపించాను. నేను చేసిన ఒకే ఒక పని ఏంటంటే వాళ్ళ అరాచకానికి ధైర్యంగా నిలబడ్డాను, ఎక్కడా కూడా తగ్గలేదు. అదేనండి, ధైర్యంగా నిలబడుతూనే గాంధీగిరి చేశారు. అది కదా. కాబట్టి నేను వారం రోజుల క్రితమే మీ అందరికి ఒక పేరు పెట్టా, పసుపు గాంధీలని. కాబట్టి ప్రజల్ని నేను ఒక విషయం చెప్తాను, మంచిదే గాంధీగిరి మంచిది కాదు అని నేను అనడంలా. ఒక్క నిమిషం. 5 సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్ సచివాలయం పెట్టుబడులదారులతో కళకళలాడుతుంది. రాష్ట్రంలో పెట్టుబడులు అడుగుతున్నాడు నా చెవులో. ఆయన అంటే ఎమ్మెల్యే సార్, ఆయన మీద కేసు పెడితే పర్లేదు, కానీ కార్యకర్తల మీద పెడితే వాళ్ళ పరిస్థితి ఏంటి అని అడుగుతున్నాడు. నేను చెప్తున్నా అండి, పెట్టుబడులు పెట్టడానికి వచ్చే వాళ్ళతో రాష్ట్రం ఇప్పుడే కళకళలాడుతుంది. మరి ప్రతీకార చర్యలు తీసుకుని రాష్ట్రంలో ఉన్న ఈ చూపిస్తున్న జగన్మోహన్ రెడ్డి విషయాన్ని గనక వాళ్ళు వాళ్ళ మనుషులు చేస్తున్న దాన్ని గనక ప్రభుత్వం పోలీసులు వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే, అదిగో లేదు వచ్చేసింది రాష్ట్రపతి పాలన అని పెట్టుబడిదాన్ని భయపెట్టడానికి చేస్తున్నాడు ఆయన. నేను ఒక్క ముక్కలో చెప్తానండి, ఒక్క ముక్కలో చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ఎన్నో విషయాలు దిగమింగుకొని పక్కన ఉన్న వాళ్ళకు కూడా తగ్గండి తగ్గండి తగ్గండి, ఓర్చుకోండి అని పదే చెప్పి ఒక దారిలో వెళ్తున్నారండి. లేదు ఒక నిమిషం అండి, ఈ మొత్తం నాయకుల్లో కార్యకర్తల్లో ఎక్కడో చోట ఏమనుకుంటారు, ఎవరో ఒకళ్ళు ఏమనుకుంటారు, అరే బాబు గారు చెప్పేది బాబు గారు చెప్తారు, మనం చెప్పేది మనం చేద్దామని ఒక బ్యాచ్ ఉంటుంది. అలా కాకుండా ఒక్క నిమిషం అండి, నిజంగా మా పార్టీ మా ప్రభుత్వమే ప్రతీకార రాజకీయాలు చేయాలి అనుకుంటే జగన్మోహన్ రెడ్డి 5 నిమిషాలు తాడేపల్లిలో ఉండలేడు. 5 నిమిషాలు కూడా వెళ్ళమని చెప్పట్లా నేను. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యే, ఒక పార్టీ అధ్యక్షుడు, ఆయన ఉండాలి అక్కడ, ప్రభుత్వాన్ని విమర్శించాలి, ఏమైనా తప్పులు జరిగితే ప్రజల తరఫున మాట్లాడాలి, దాన్ని ఎవరు కాదనట. కానీ దిస్ టైప్ ఆఫ్ అటాక్స్ మాత్రం కంటిన్యూ కాదు, రాష్ట్రానికే మంచిది కాదు. అది మరి ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందో